अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। अस्तु इन्न मनमु सति मूले तद्विपाको जात्यायुर्भोगाः అనే 13వ సూత్రం చెప్పుకున్నాము. అందులో మనకు అవిద్యాది మూలం ఉన్నప్పుడు, క్లేశాలు ఉన్నప్పుడు మనకు ఫల రూపంలో జాతి ఆయు ఈ భోగం కలుగుతుంది అని చెప్పుకున్నాము. కాబట్టి ఈ కర్మాశయమే పుణ్య కర్మాశయం పాప కర్మాశయం కారణంగానే మనకి ఈ జన్మలో జాతి భోగు ఆయు నిర్ధారించబడింది అని నిన్న పతంజలి సూత్రం ద్వారా తర్వాత వ్యాస భాష్యం కూడా పతంజలి చెప్పినటువంటి సూత్రాన్ని ఇంకా సూక్ష్మంగా విశదీకరించి చెప్పారు. దాన్ని మనం నిన్న చూశాము. ఇందులో ఇంకేమైనా ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. మహోదయ అస్తు ఆ త్రైగతి గురించి ఒకసారి మళ్ళీ చెప్పరండి. జీ మీ వాయిస్ ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి. గతి గురించి ఒకసారి చెప్పరండి. త్రైగతి ఎక్కడ వ్యాస భాష జీ నేను చెప్పాను. ఇక్కడ ఏం చెప్పా అంటే మనకు యస్తు అసౌ ఏక భవిక కర్మాశయ స నియత విపాకశ్చ అనియత విపాకశ్చ అని చెప్పాను. వ్యాస భాష్యంలో పైనుంచి 1, 2, 3, 4, 5, 6వ పారాగ్రాఫ్ అండి. 6వ పారాగ్రాఫ్ లో స్టార్టింగ్ లో ఉందని చూడండి. యస్తు అసౌ ఏక భవిక కర్మాశయ స నియత విపాకశ్చ అనియత విపాకశ్చ అని చెప్పాం. అంటే ఈ జన్మ ఏక మనకు అనేక కర్మల సముదాయం చేత, అంటే అనాది కర్మల సముదాయం చేత ఈ జన్మ మనకు కలిగింది. ఈ జన్మలో ఏదైతే కర్మాశయం గత జన్మల ప్రకారం ఈ జన్మలో మనకు ఏదైతే జన్మ కలిగిందో, జాతి ఆయి భోగం కలిగిందో, అందులో ఈ మనకు ఫలితం ఏ రకంగా ఉంటుంది. ఫలితము గత జన్మని ఆధారంగా చేసుకుని ఈ జన్మలో జాతి ఆయుభోగం నిశ్చయించాడు భగవంతుడు. ఈ జన్మ కలిగింది. ఇందులో మన కర్మాశ ఎలా ఉంటుంది, వాటి కర్మ ఫలితం ఎలా ఉంటుంది అనేది చెప్పాడు. అది ఎలా ఉంటుంది? నియత విపాకశ్చ అనియత విపాకశ్చ. అది ఈ జన్మలోనే నిశ్చయంగా ఫలితాన్ని ఇస్తుంది. కొన్ని ఈ జన్మలో నిశ్చయంగా వచ్చే జన్మలో నిశ్చయంగా ఫలితాన్ని ఇస్తాయన్నమాట. కొన్ని ఈ జన్మలు ఇస్తాయి, కొన్ని ఈ జన్మలు ఇవ్వవు, అంటే వచ్చే జన్మలు ఇస్తాయి. అందుకే నియత విపాకశ్చ అనియత విపాకశ్చ అని చెప్పాం. నిశ్చయంగా ఈ జన్మలు ఫలితాన్ని ఇస్తాయి, కొన్ని ఈ జన్మలు ఇవ్వవు, కానీ ఎప్పుడు ఇస్తాయి? వచ్చే జన్మలు ఇస్తాయి. అవి ఏంటివి ఈ జన్మలు ఇస్తాయి? ఏవి వచ్చే జన్మలు ఇస్తాయంటే ఈ జన్మలో ఇచ్చేటివి నేను చెప్పుకున్నాము. కొన్ని ఈ జన్మలో మనకు నిన్న ఒక నందీశ్వరునిది దృష్టాంతము, నహుషు యొక్క దృష్టాంతం చెప్పుకున్నాం. వాళ్ళు ఈ జన్మలోనే కొన్ని ఫలితాలను, భోగాన్ని పెంచుకున్నారు, తర్వాత ఆయువుని పెంచుకున్నారు. అలాగే కేవలం భోగాన్ని పెంచుకోవచ్చు, లేదా కేవలం ఆయువుని కూడా పెంచుకోవచ్చు. అలాగా ఈ జన్మలో అనుభవించేటివి అన్నమాట. మనం చేసే పుణ్యకర్మను బట్టి ఇవి పెంచుకోవచ్చు, లేదంటే మనం విపరీతమైన కర్మలు చేసినప్పుడు వీటిని తొలగించుకోవచ్చు అని చెప్పాం. ఇక్కడ ఈ విషయంలో అనియత విపాక విషయంలో ఇక్కడ చెప్పామన్నమాట. అనియత విపాకంలో యోహి అదృష్ట జన్మ వేదినియో అనియత విపాకస్య త్రయీ గతి అని చెప్పామన్నమాట. దృష్ట జన్మ వేదినీయస్య నియత విపాకస్య ఏవ అయం నియమః నాతో అదృష్ట జన్మ వేదినీయస్య అనియత విపాకస్య. దృష్ట జన్మ వేదిన్యంలో అది ఫలితం చెప్పుకున్నాము. అదృష్ట జన్మ వేదినీయస్య అనియత విపాకస్య, అదృష్ట జన్మలో వచ్చే జన్మలో అది నిశ్చయంగా ఫలితం మనకు నిర్ధారించబడలేదు. అటువంటిది ఏ రకంగా మనకు ఫలితాన్ని ఇస్తుంది, కర్మాశ ఏ రకంగా ఫలితాన్ని ఇస్తుంది అంటే ఆ విషయం త్రయీ గతి, తస్య త్రయీ గతి. దానికి వచ్చే జన్మలో ఫలితాన్ని ఇచ్చేటువంటి కర్మ సిద్ధాంతము 3 రకాలుగా ఉంది. అదేంటి? కృతస్య అవిపక్వస్య వినాశ. కృత అంటే ఏదైనా కొన్ని కర్మలు చేశాం, పుణ్యకర్మలు కావచ్చు, పాపకర్మ. కృత అవిపక్వస్య అంటే కర్మలు చేశాం కానీ వాటి ఫలితాన్ని అనుభవించలేదు.
సుఖదు ఫలితం కానీ దుఃఖదు ఫలితం కానీ అనుభవించలేదు. అందుకే వాటికి చేసే కర్మలు చేసాము, వాటికి ఫలితాన్ని అనుభవించలేదు. అటువంటి వాటికి నాశనం అవుతుంది. అటువంటి వారికి వచ్చే జన్మలో దాని నాశ అని చెప్పారు. కృతస్య అవిపక్వస్య నాశ. కియే కర్మలకు చేసిన కర్మలకు ఇంకా చేసిన తర్వాత వాటిని అనుభవించాల్సిన కర్మలకు నాశనం అవుతుంది. ఎప్పుడు? వచ్చే జన్మలో. అది ఎందుకు? ఈ జన్మలో పుణ్యకర్మలు చేసుకోవడం వలన, ఎక్కువ పుణ్యకర్మలు చేసుకున్నా అది నాశనం అవుతుంది. వచ్చే జన్మలో మనకి ఇక్కడ ఈ జన్మలో ఫలితాన్ని ఇవ్వదు, ఇస్తుంది కానీ వచ్చే జన్మలో ఇస్తుంది. ఏ రకంగా ఇస్తుంది? ఎందుకంటే ఈ జన్మలో ఎక్కువ పుణ్యాలు చేశావు కాబట్టి అది నీకు అది ఆ పాప కర్మాశం యొక్క ఫలితం నీకు ఎక్కువ ప్రభావం చూపించడం అనమాట. అందుకే దానికి నాశనం అయిపోతుంది. అంటే మనకి ఆ దుఃఖం ఉన్నట్టుగా కనిపించదు, మనమే అనుభవిస్తాం. నాశనం అంటే పుణ్య కర్మాశం ఎక్కువ కావడంలా అది మనకు కనిపించడం లేదు, అది ప్రభావం చూపించడం లేదు, అందుకే వాటికి నాశనం అవుతుంది అని ఒక విషయంగా చెప్పామట. 3 రకాలేంటి? చేసే కర్మలకు, మనం చేసిన విషయాలకు అనుభవించే ఆ కర్మలు వినాశ, వాటికి వినాశం అవుతుంది ఎప్పుడు? వచ్చే జన్మలో. తర్వాత ప్రధాని కర్మని ఆవాపగమనం. ప్రధాన కర్మని ఆవాపగమనం అంటే ప్రధానంగా పుణ్యకర్మలు బాగా నడుస్తున్నాయి, మనకి మంచి సుఖానుభూతి ఈ జన్మలో బాగా కలుగుతుంది, ప్రధాన కర్మలు బాగా నడుస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఈ జన్మలో పాప కర్మాశం గత జన్మలో అనాది వాసనలు చాలా బలంగా ఉన్నాయి కదా, అవన్నీ ఆ కర్మ సమూహం చేత ఈ జన్మ జాతి ఆయు భోగం వచ్చింది మనకు. కానీ ఈ జన్మలను ఉత్కృష్టమైన కర్మలు పుణ్యకర్మలు చేయడం వలన ఆ పాప కర్మాశం ప్రభావం చూపించడం అన్నమాట. దానికి అవకాశం దొరకడం లేదు. కాబట్టి అవి వచ్చే జన్మలు ఏమిస్తాయి? ప్రధాన కర్మని ఆవాపగన. ప్రధాన కర్మ అయితే ముఖ్యంగా అప్పుడు పుణ్యోదయం ఎక్కువ కావడం వలన, పుణ్య సంస్కారాలు ఎక్కువ కావడం వలన, ధార్మిక కష్టాలు ఎక్కువ చేయడం వలన ఆ కర్మలో ఆవాపగమనం అంటే మధ్యలో పాప కర్మాశంలో వచ్చేస్తుంది. ప్రధాన కర్మని ఆవాపగమనం, ప్రధాన ముఖ్యమైన కర్మ ఏదైతే పుణ్యకర్మ ఏదైతే నడుస్తుందో ఆ కర్మలో ఆవాపగమనం వస్తుందంటే పాప కర్మాశం కూడా వస్తుంది. ఏమొస్తుంది? పాప కర్మాశం కూడా వస్తుంది. అంటే ఆ పాప కర్మాశం కూడా పుణ్య కర్మాశంలో కలిసిపోతుంది. కలిసిపోవడం తాత్పర్యం ఇక్కడ అది ప్రభావం చూపించదు. దాని యొక్క మాత్ర, పుణ్య కర్మాశం యొక్క మాత్ర ఎక్కువగా ఉండడం వలన అది పాప కర్మాశం యొక్క మాత్ర మనకు ఎక్కువ అనిపించదు, అది దాంట్లో విలీనమైపోతుంది. అంటే ఆ కర్మ మనమే అనుభవిస్తున్నాం కానీ పుణ్య కర్మాశం పెంచుకోవడం వల్ల మనకు అది ప్రభావం చూపించలేదు. అందుకే ప్రధాన కర్మని ఆవాపగమనం అంటే ఆ మధ్యలో వస్తుంది, పాకర్మాశం కూడా వస్తుంది, దాన్ని అనుభవించేస్తాం మనం, అది ప్రభావం చూపించదు. నెక్స్ట్ ఏం చెప్పాడు? నియత విపాక ప్రధాన కర్మన అభిభూతస్య. నియత విపాక నిశ్చయంగా ఫలితం అనేది ప్రధాన కర్మన అభిభూతస్య. నిశ్చయంగా ఇప్పుడు మన పైన చెప్పిన ప్రధాన కర్మలో పాప కర్మాశం కూడా వస్తుంది కానీ ప్రభావితం చేయదు, అది అణిచివేయబడుతుంది. అంటే అది ప్రభావం చూపించకుండా వెళ్ళిపోతుంది. కానీ మూడో కర్మ ఏ రకంగా? ఆ రకంగా అది నాశనం అయిపోతుంది. పాప కర్మాశం ఆ విధంగా నాశనం అయిపోతుంది. ఒకటేమో అనుభవించకుండా నాశనం అయిపోతుంది, అది ప్రభావం చూపించదు. రెండో స్థానంలో ఏం చేశాము? ప్రధాన కర్మతో పాటు పాప కర్మాశం కూడా వస్తుంది కానీ కొంచెమే అది బాధపడుతుంది, ఎక్కువ బాధపడుతుంది కానీ కొంచెం బాధపడుతుంది, అంటే ప్రభావితం చేయదు అని చెప్పుకున్నాం. మూడోది ఏ రకంగా ఉంటుంది? ఆ రకంగా అది పాప కర్మాశం నాశనం అయిపోతుంది. మూడోది ఏ విధంగా నాశనం అవుతుంది? నియత విపాక ప్రధాన కర్మన అభిభూతస్య వా చిరం అవస్థానం ఇది అని చెప్పాడు. నియత విపాకం ఉంది అంటే నిశ్చయంగా ఫలితం వస్తుందన్నమాట. ఇది ప్రధాన కర్మన అభిభూత, నిశ్చయంగా ఫలితం ఈ జన్మలో మనకు పుణ్య కర్మాశం ఎక్కువ కావడం వలన అది నిశ్చిత ఫలితాన్ని ఇస్తుంది. అది ఈ జన్మలు ఇస్తుంది, వచ్చే జన్మలు కూడా మనకు మంచి కర్మలు చేస్తుంటే పుణ్య చేయడం వలన మంచి సద్గతి కలుగుతుందన్నమాట. మంచి కర్మాశం ఉండటం వలన అభిభూతస్య అంటే పాప కర్మాశం అణిచివేయబడుతుంది. అభిభూత ప్రధాన కర్మణ అభిభూతస్య చిరం అవస్థానం ఇది. పుణ్యకర్మాశం ఎక్కువ ఉండడం వలన పాప కర్మాశం యొక్క అభిభూతం అయిపోతుంది, అణిచివేయబడుతుంది, అది ఫలితాన్ని ఇవ్వదు. అది పాప కర్మాశము ఫలితాన్ని ఇవ్వదు. అంటే మన పుణ్యకర్మాశం ఇంత ప్రబలంగా ఉంది, అది అణిచివేయబడుతుంది, అవకాశమే దొరకలేదు ఇక్కడ కూడా. అందుకే చిరం అవస్థానం అలాగే ఉంటుంది. ఇది మనకు అది అనుభవించబడదు, చిరకాలం చిత్తంలో అలాగే ఉంటుంది. చిరం అవస్థానం అంటే అది ఎంతవరకు అక్కడ ఉంటుంది? కింద మనం చెప్పుకున్న లాస్ట్ పారాగ్రాఫ్ లో అది దానికి సంబంధించినట్టు ప్రబలమైన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చి ప్రభావితం చేసేంత వరకు ఈ సంస్కారాలు అలాగే, వాసనలు అలాగే అణిచివేయబడతాయి. ఆలంబనం వచ్చి, ప్రబలమైన ఆలంబనం వచ్చి అవి చేసేంత వరకు, ప్రభావితం చేసేంత వరకు అలాగే అణిచివేయబడతాయి. చిరం అవస్థ చిరకాలం తక్కువ అలాగే ఉంటాయి అని చెప్పుకున్నామట. అది నిశ్చయంగా ఫలితాన్ని ఇస్తుంది కానీ నిశ్చయ ఫలితంలో ఏమవుతుంది? అక్కడ పాప కర్మాశం రావడానికి కూడా అవకాశం లేదు, అంటే అది అణిచివేయబడింది. అంటే పుణ్యకర్మ ఇంకా ఎక్కువ ఉండటం వలన అది మనకు ప్రభావం చూపించడం మీద అలాగే సంస్కారంలో, చిత్తంలో అలాగే
పూర్తి స్థాయి రూపంలో ఉండిపోయింది. కానీ అది నష్టం కాలేదు, పూర్తిగా సుప్తి అవస్థ ప్రసుప్త అవస్థలోకి విలీనం అయిపోయింది. కానీ ప్రబలమైన ఆలంబన వచ్చినప్పుడు మళ్ళా అది ఆ ప్రవాహంలోకి వచ్చి అది అణిచివేయబడుతుంది. అంటే ఈ ప్రభావం తగ్గినప్పుడు అది ప్రభావితం చేసి ఆ కర్మాశం తొలగించుకుంటాం. ఈ రకంగా వచ్చే జన్మలో కర్మాశం నిశ్చయంగా ఫలితాన్ని వచ్చేది ఏదే రకంగా ఉందో అది ఇప్పుడు నిర్ధారించబడి, ఈ జన్మలో మనకు కొన్ని నిర్ధారించబడి వాటిని అనుభవిస్తున్నాం, సుఖానుభూతి దుఃఖానుభూతి అనుభవిస్తున్నాం. కానీ వచ్చే జన్మలో మనకు నియత విపాకం నిశ్చయం కాలేదు. అటువంటివి నాశనం అవుతాయి, లేదా ముఖ్య కర్మలోనే, ముఖ్యమైన పుణ్యకర్మలోనే పాపకర్మ వచ్చేసి అది కొంచెం ప్రభావితం చూపిస్తుంది. ఒకటేమో ఆ ప్రధాన కర్మలోనే ప్రభావం చూపించలేదు, అలాగే ఉండిపోతుంది. పాపకర్మాశము అది ఏం ప్రభావం అలాగే స్థిరకాలంతో నిలబడిపోతుంది. ఎప్పుడు కాలాంతరంలో ఇంకా దానికి సంబంధించి అనుగుణమైనటువంటి సంస్కారం ప్రబలంగా ఉంటేనా అప్పుడు అది ఉద్భుతమై అది పైకి ఆ సంస్కారం పైకి వస్తుంది, అప్పుడు ఆ రకంగా అణిచివేయబడుతుంది. కాబట్టి ఈ రకంగా వచ్చే జన్మలో అంటే ఇవి ఒక యోగి వ్యక్తి సాంసారిక వ్యక్తి కానీ ఒక యోగి వ్యక్తి విషయం చెప్తున్నాను. ఒక యోగి ఈ రకంగా వాడిని నాశనం చేసుకోగలుగుతాడు, అంటే మనం చేసిన పాపకర్మాశని తగ్గించుకోగలుగుతాడు. కాబట్టి ముఖ్యంగా దీంట్లో 3 ప్రశ్నలు ఏం కలిగిందంటే, ఒక ఉత్తమ యోగి వాటిని ముందుగానే నాశనం చేసుకుంటాడు. ఇప్పుడు కొంచెం అదే స్థితిలో ఉన్నాడు కానీ ఇంకా నాశనం కాలేదు, ఆ దుఃఖాలు వస్తున్నాయి, ప్రధాన కర్మలో ఆపాపగమం వస్తుంది, కానీ అవి తక్కువ ప్రభావం చూపిస్తాయి. దానికి యోగి విచలితం కాడు. అదే విధంగా 3వ దాంట్లో ఉంది, యోగి ఇంకా ఉత్కృష్టంగా ప్రయత్నం చేయడం వల్ల అవి అసలుకి నీకు ప్రభావం చూపించడం లేదు, అలాగే అణిచివేయబడ్డాయి. పుణ్యకర్మాశం చేసుకుంటూ పోతున్నావు, యోగాభ్యాసం ఎక్కువ చేసుకుంటూ పోతున్నావు, అవి అలాగే పడి ఉన్నాయన్నమాట. కాబట్టి బలమైన కారణం వచ్చేందుకు అలాగే ఉంటాయి, ప్రభావం చూపించదు. కాలాంతరంలో అలాగే అభ్యాసం చేసుకుని దగ్ధ బీజం కూడా చేసుకోవచ్చు. ఆ రకంగా తొలగించుకుంటాం. పాపకర్మాశం వస్తుంది కానీ ప్రభావం చూపించకుండా వాటిని తొలగించుకోగలుగుతాడు. ఇక్కడ అదృష్ట జన్మలో. ఈ జన్మలో మనకి ఏమి ఇవ్వాలో భగవంతుడు ఇచ్చేసాడు అనమాట. ఇంకా ఈ జన్మలో మనం భోగాన్ని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని మనం ఏ విషయంలో అయితే పురుషార్థం చేస్తే ఆ విషయాన్ని పెంచుకోవచ్చు. విద్య యొక్క సంస్కారాన్ని పెంచుకోవచ్చు, మన అన్ని రకాల సామర్థ్యం మనకి ఏం కావాలంటే ఐశ్వర్య సంపత్తిని అన్ని రకాలు పెంచుకోవచ్చు, ఇంకా ఆయువులు పెంచుకోవచ్చు అని చెప్పుకున్నాం. కాబట్టి వీటితో ఈ సంస్కారం ఏదైతే ఎప్పుడు ఈ జన్మలు చేసుకుంది ఆ సంస్కారం మళ్ళీ వచ్చే జన్మకు కారణం అవుతుంది. కాబట్టి అది ఇప్పుడు జన్మ ఆదరణ బట్టి నెక్స్ట్ జన్మ ఏం వస్తుందో తెలుస్తుంది మనకు. కాబట్టి ఇది ఈ 3 రకాల గతి మనకు ఉంటుంది అని చెప్పుకున్నాము. అస్తు. సో ఇది వచ్చే జన్మలో వచ్చేటువంటి కర్మాశయం ఏ రకంగా అది తొలగించబడుతుంది అంటే మనం ఈ రకాల 3 గతులు చెప్పుకున్నాం. అస్తు. ఒకటేమో ఏ కర్మాశయాన్ని ఫలితం అవుతుందో అది నాశనం చేసుకుంటాము. ఒకటి ప్రధాన కర్మలోనే వస్తుంది కానీ ప్రభావం చూపించదు, ఒకటి ప్రధాన కర్మలో అలాగే ఉంటుందని ప్రభావం చూపించదు, చిరకాలం దాకా అలాగే ఉంటుంది అని చెప్తున్నాం. ఇది ఈ రకంగా మనకు వాటిని తొలగించుకుంటాము. అస్తు. జీ ఇంకెవరికైనా సందేహం ఉంది ఇందులో? నిన్న ఇంకోటి ఈ ప్రధాన కర్మని ఆవాప గమనం అంటే అర్థమైంది అనుకున్నాను. ఇక్కడ ఇదే విషయం కింద ఇచ్చాడు. నిన్న ఎవరు అడిగారు ఎట్లా ఇదం ముక్తం, ఈ విషయం చెప్పారు. ఏం చెప్పారు వేరే ఆచార్యులు? స్యాత్ అల్పహ సంకర, అంటే కొంచెం అల్పంగా ఆ పాపకర్మాశం వస్తుంది, అదే పైన చెప్పిన అల్పహ స్యాత్ సంకర అల్పహ స్యాత్, ఆ తక్కువ కర్మాశ పాపకర్మాశం ఇది సపరిహార, అది పరిహరించబడుతుంది. ఇంకా సప్రత్యయ విమర్శ అంటే అది సహించబడుతుంది. ప్రత్యయ విమర్శ అంటే అది తొలగించుకోవచ్చు, తర్వాత అది సహ్యమైంది అంటే దాన్ని సహించుకోగలుగుతాం, అంత ప్రభావించదు. అది మన సహన శక్తిలోనే ఉంటుందన్నమాట. అది అనాయాసంగా సహించుకోగలుగుతాం. ప్రత్యయ విమర్శ అంటే అది సహించుకోవాలని సామర్థ్యం ఉంది. అందువల్లనే కుశలస్య నా అపకర్షాయ అలం, కుశల కర్మలు పుణ్యకర్మలను అపకర్షాయ తొలగించడం కోసం, దూరం చేయడం కోసం అవి సమర్థం కాదు. ఎందువల్ల అంటే కుశలం హి మే బహు అన్యదస్తి, కుశల కర్మలు పుణ్యకర్మలు మే నావి బహు అన్యదస్తి చాలా ఉన్నాయంట. బహు అంటే చాలా వేరే ఉన్నాయి పుణ్యకర్మలు. ఎట్లా అయం ఆవాపం గత, ఎక్కడైతే ఈ పాపకర్మాశం వస్తే ఆవాపం వస్తుందో, పాపకర్మాశం వస్తుందో స్వర్గే అపి అపకర్షం అల్పం కరిష్యతి, స్వర్గలోకంలో కూడా ఈ ఆవాపం ఏదైతే ఉందో, ఆవాపం అంటే పాపకర్మాశం ఏదైతే ఉందో అది పుణ్యకర్మాశంలో పాటు ఇది పాపకర్మాశం కూడా మనకు వచ్చిందన్నమాట. పుణ్య కర్మలు చేస్తున్న సమయంలో ఆనందం సుఖాన్ని పొందుతున్న సమయంలో పాపకర్మాశం కూడా వచ్చింది. ఆ వచ్చేమే వస్తుంది? స్వర్గే అపి అపకర్షం అల్పం కరిష్యతి, స్వర్గలోకంలో కూడా అది సుఖ విశేషంలో కూడా ఆ పాపకర్మాశం అల్పం ప్రభావం కరిష్యతి. అల్పం కరిష్యతి అంటే తక్కువ ప్రభావం చూపిస్తుంది, ఇబ్బంది పెట్టదు అని నేను చెప్పుకున్నాం. అస్తు. ఈ రకంగా మనం చూశాము. జీ
వస్తుంది. నెక్స్ట్ ఇంకొక సందేహాలు ఉన్నాయా? సరే అండి. ప్రకృతి మనసురామ. నిన్న మనము ఈ కర్మాశయం గురించి చెప్పుకున్నాము. ముఖ్యంగా మనకు గత జన్మలో మనం చేసిన పాప కర్మలను బట్టి ఇంకా అనాది వాసన కర్మాశయాన్ని బట్టి మనకు ఈ జన్మ కలిగింది. ఈ జన్మ ద్వారా మళ్ళీ ఈ జన్మ చేసిన కర్మలు ఆరాధన చేసుకొని మళ్ళీ వచ్చే జన్మ కలుగుతుంది. అంటే అది ఒకే జన్మ కలుగుతుంది అన్నమాట. నువ్వు ఈ జన్మలోనూ దాన్ని నష్టం చేసుకుంటావో అలాగే పెంచుకోవడం మన చేతుల్లో ఉన్నాడు. ఒకే జన్మ కలుగుతుంది కలిగితే గత జన్మల సంస్కార సముదాయం మొత్తం కలిపి ఈ జన్మ ఒక జన్మ ఇచ్చాడు అన్నమాట. ఈ జన్మలో మన కర్మను బట్టి నువ్వు బాగా అన్ని ఈ జన్మలు నశింపజేసుకుంటే మళ్ళీ నీకు ముక్తి కలుగుతుంది. ఈ జన్మలో ముక్తి కలగవచ్చు నీకు పూర్తి నాశనం చేసుకున్నాడు. లేదనుకోండి అది కట్టి నడుస్తూ ఉంటుంది. కర్మలు ఉన్నంతసేపు ఈ శరీరం ఉంటుంది అన్నమాట. కాబట్టి మనకి గత జన్మలో చేసిన కర్మ సమూహం మొత్తానికి ఈ జన్మ కలిగింది, ఈ ఒక జన్మ కలిగింది. కాబట్టి ఈ జన్మలో నువ్వు ఏం చేసుకుంటే దాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతుంటాం. లేకపోతే అలాగే ఉన్నాయనుకోండి ఈ కర్మ సముదాయం ఉన్నంతసేపు ఈ జన్మ కలుగుతూనే ఉంటుంది, కంటిన్యూ వస్తూనే ఉంటుంది. పరమాత్మ ఇవ్వాల్సిన అవసరం లేదు. పరమాత్మ ఇచ్చేసాడు, జాతి ఆయు భోగం ఇచ్చాడు అన్నమాట. నువ్వు చేసే కర్మలను బట్టి మళ్ళా మనిషి జన్మ కావాలన్నా పశు జన్మ కావాలన్నా ఏంటంటే వృక్ష వనస్పతిలోకి పంపించాలా నీ కర్మను బట్టి అట్లా మారుతూ ఉంటుంది. అది మన చేతుల్లో ఉంటుంది. ఇలా మార్చుకుంటావా అని చెప్పి. కాబట్టి మనము ముఖ్యంగా ఈ సూత్రం ద్వారా ఏం తెలుసుకోవాలి, మనకు కర్మాశయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాటిని పుణ్య కర్మల ద్వారా అణిచి వేసుకోవచ్చు, వాటిని తొలగించుకోవచ్చు. మనం ప్రబలంగా చూశాం ఇక్కడ. కాబట్టి పుణ్య కర్మాశని పెంచుకునే పాప కర్మాశం మన మీద ప్రభావం చూపించదు, నష్టం కాదు, అది మన మీద ప్రభావం చూపించదు. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ఈ పాపాన్ని తగ్గించుకోవచ్చు, నష్టం చేసుకోవచ్చు. నష్టం అంటే దాని పుణ్యకర్మలు ఎక్కువ చేయాలి. పుణ్యకర్మలు చేసినామంటే అవన్నీ తొలగిపోతాయి. కాబట్టి మనం అందరం కూడా పుణ్యం చేయడానికి ప్రయత్నం చేయాలి, ధార్మిక అనుష్ఠానాలు చేయడానికి ప్రయత్నం చేయాలి, నిష్కామ కర్మలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అస్తు. తో ఈ అవిద్యాది క్లేశ మూలం కర్మాశం ఉండటం వలన జాతి ఆయుభోగం కలిగింది. తో మళ్ళీ నెక్స్ట్ సూత్రంలో ఏమంటున్నా చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నా అంటే తే హ్లాద పరితాప ఫలాహ పుణ్య అపుణ్య హేతుత్వాత్. పుణ్య అపుణ్య హేతుత్వాత్ ఈ విషయం చెప్తున్నా అంటే ఏ తే హ్లాద పరితాప ఫలాహ. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా జాతి ఆయుభోగం అని చెప్పి. అవి ఏంటి? తే అవి జాతి ఆయుభోగం అనేది హ్లాద పరితాప ఫలాప. హ్లాద పరితాప ఫలాహ. హ్లాద అంటే ఏంటి? సుఖము. పరితాపం అంటే దుఃఖం. ఇవి జాతి ఆయుభోగం అనేది అవి సుఖాన్ని ఇస్తాయి మరియు దుఃఖాన్ని ఇస్తాయి. ఈ జాతి ఆయుభోగంలో మనం సుఖాన్ని అనిపిస్తాం, దుఃఖాన్ని అనిపిస్తాం. అందుకే హ్లాద పరితాప ఫలాహ. ఈ ఫలం ఎలా వచ్చింది? సుఖాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని ఇస్తుంది. ఏమి జాతి ఆయుభోగం అనేది రెండు ఇస్తాం, సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తాయి. ఎందుకు? పుణ్య అపుణ్య హేతుత్వాత్. పుణ్యం వల్ల సుఖం వస్తుంది, అపుణ్య హేతుత్వాత్ పాపం వస్తుంది. పుణ్య అపుణ్య హేతుత్వాత్ ఏ కారణమో తే పుణ్య అపుణ్య హేతుత్వాత్ హ్లాద పరితాప ఫలాహ. ఏ జాతి ఆయుభోగం అనేది పుణ్య హేతుత్వాత్ హ్లాదః భవతి, అపుణ్య హేతుత్వాత్ అపుణ్యం వలన పరితాపః భవతి. అంటే దుఃఖం వస్తుంది. కాబట్టి ఈ జాతి ఆయుభోగం ఏమొస్తుందంట? నువ్వు పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో అది సుఖాన్ని ఇస్తుంది. ఒకవేళ పోయిన జన్మలో కొంచెం పాపాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, అపుణ్య హేతుత్వ పుణ్యాలు తక్కువ ఉండడం వలన హ్లాదః భవతి అంటే దుఃఖం వస్తుంది. అందుకే మనం ఈ సృష్టిలో ఈ జీవనంలో రకరకాల వ్యక్తులు పుణ్యం సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఈ జాతి ఆయుభోగం ఏంటంటే సుఖ రూపము దుఃఖ రూపాన్ని ఇచ్చేటువంటివి అని ఇక్కడ మనం మహర్షి పతంజలి సూత్రం ద్వారా తెలుసుకున్నాం. తే హ్లాద పరితాప ఫలాహ పుణ్య అపుణ్య హేతుత్వాత్ అని చెప్పారు ఇక్కడ. పుణ్య అపుణ్య హేతు. పుణ్య కారణం వల్ల అపుణ్య కారణం వలన సుఖము దుఃఖానుభూతి కలుగుతుంది అని ఈ సూత్రం ద్వారా తెలుసుకున్నాము. ఇదే విషయాన్ని మహర్షి వ్యాస ఏమంటున్నారు చూడండి. తే జన్మ ఆయుర్భోగాహ అంటే ఇప్పుడు జాతి భోగం, జన్మ ఆయు భోగ అంటే మనం ముందు చెప్పుకున్నదా? తే అవి ఏంటి? అవి జన్మ ఆయు భోగాహ పుణ్యహేతుకాహ సుఖ ఫలాహ. జన్మ ఆయు భోగం ఏదైతే ఉందో మనకు పుణ్యహేతుక. పుణ్యం చేసింటే అవి ఏమంట? ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయంట? సుఖ ఫలాహ, సుఖ ఫలాన్ని ఇస్తాయంట. పుణ్యహేతుక నువ్వు పుణ్యం చేసింటే గత జన్మలో జాతి ఆయుభోగం ఇచ్చేశాడు. దాంట్లో పుణ్యం ఎంత ఉంది, పాపం ఎంత ఉంది మనకు తెలియదు అన్నమాట. మనం పుణ్యం చేసుకుంటే సుఖాన్ని అనుభవిస్తుంటాం, ఈ జన్మలు చూస్తుంటాం చాలా మంది. ఒకవేళ పాపం చేసి ఉంటేనా ఆ దుఃఖాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి అది మనకు తెలుసు అన్నమాట. పుణ్యం అనుభవిస్తున్నావా, పాపాన్ని అనుభవిస్తున్నావా అంటే దుఃఖాన్ని అనుభవిస్తున్నావా. అందుకే తే జన్మ ఆయుభోగ. ఈ జన్మ జాతి ఆయుభోగం అనేది పుణ్యహేతుక కారణం బలంగా ఉందనుకోండి సుఖ ఫలాన్ని ఇస్తుంది. అపుణ్య హేతుకాహ పుణ్యం తక్కువగా ఉందనుకోండి అంటే పాపకర్మాశ ఎక్కువ ఉందనుకోండి దుఃఖ ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి పుణ్యం ఎక్కువ ఉంటే ఈ జన్మలో మనకు సుఖం వస్తుంది, పాపం ఎక్కువ ఉంటే దుఃఖం వస్తుంది అని చెప్పారు ఇక్కడ.
యథాచ ఎలాగంటే అది ఉదాహరణ చూపి ఇదం దుఃఖం ప్రతికూలాత్మకం ఇదం దుఃఖం ప్రతికూలాత్మకం ఎందుకంటే ఈ దుఃఖం ఏంటి ప్రతికూలాత్మకమైనది ఈ దుఃఖం ఏంటి ప్రతికూలాత్మకమైనది అంటే విపరీతమైంది అన్నమాట ఎందుకంటే ఇక్కడ ఈ అందుకే ప్రతికూలాత్మకమైనది విపరీతమైంది కాబట్టి ఏం చెప్తున్నాడు ఏవం విషయ సుఖ కాలే అపి దుఃఖం అస్తి ఏవ ప్రతికూలాత్మకం యోగినః అందుకే విషయ సుఖ కాలేపి విషయ సుఖ కాలంలో కూడా అంటే విషయాలను అనుభవించేటప్పుడు కూడా విషయ సుఖ కాలేపి అంటే సాంసారిక విషయాలను అనుభవించేటప్పుడు కూడా యోగి ఎలా చూస్తాడు ప్రతికూలాత్మకం దుఃఖం అస్తి ఏవ ప్రతికూలమైన విపరీతమైన దుఃఖం ఉంది అని చూస్తున్నాడు ప్రతికూలమైన దుఃఖము ఉందని చూస్తున్నాడు అనమాట అంటే విషయ సుఖం ఉంది సాంసారిక సుఖం ఉంది కానీ ఏ సుఖము అది దుఃఖం మిశ్రితమైన సుఖం ఉంది అని యోగి చూస్తున్నాడు అనమాట సాంసారిక వ్యక్తి దాంట్లో సుఖాన్ని చూస్తున్నాడు కాబట్టి అందులో ప్రవృత్తుడు అవుతున్నాడు కానీ యోగి ఎలా చూస్తున్నాడు విషయ సుఖ కాలేపి విషయాన్ని అనుభవించేటప్పుడు విషయ సుఖాన్ని అనుభవించేటప్పుడు విషయ సుఖ కాలేపి యోగినః ప్రతికూలాత్మక దుఃఖం అస్తి ఏవ ప్రతికూలాత్మక దుఃఖం ఉంది అని చూస్తున్నాడు ఇక్కడ కాబట్టి విపరీతమైన సుఖానికి విపరీతమైన దుఃఖం ఉంది కాబట్టి యోగి చూస్తున్నా అంటే విషయాన్ని అనుభవించేటప్పుడు కూడా ఇక్కడ దుఃఖం ఉంది అని చెప్పి దుఃఖము త్యాజ్యమైనది ఇది జాతి ఆయుభోగంలో ఈ విషయ పుణ్య కారణంగా అయితే సుఖం వచ్చిందో ఆ సుఖం కూడా ఆ సుఖాన్ని కూడా ఆ యోగి ఏం చేస్తున్నా అంటే ఇది దుఃఖం మిశ్రితమైంది దుఃఖంతో కూడుకొని ఉన్నది కాబట్టి ఇది కూడా త్యాజ్యమైందని చెప్పి దాన్ని దుఃఖంగానే చూస్తున్నాడు ఓకే అందుకే ప్రతికూలాత్మకం ఏవం విషయ సుఖ ఏవం అని చెప్పి ఈ ప్రకారం ఈ రకంగా విషయ సుఖ కాలంలో కూడా యోగి దుఃఖం అస్తి ఏవ ప్రతికూలాత్మకం యోగినః దుఃఖంగా ఉంది యోగి ఈ ప్రతికూలాత్మకమైన స్థితి యోగికు దుఃఖాన్ని చూపిస్తుంది విషయ సుఖం కూడా దుఃఖాన్ని చూపిస్తుంది అని ఇక్కడ మనకు చెప్పారు అస్తు ఇందులో ఈ వ్యాస భాష మీద సందేహం ఉందండి అస్తు చూడండి నెక్స్ట్ సరే ఇప్పుడు జాతి ఆయుభోగం అనేది పుణ్యం చేయడం వల్ల సుఖం వస్తుంది పాపం చేసి దుఃఖం వస్తుంది చెప్పాం కానీ ఈ పుణ్యం చేసే సుఖం ఏదైతే పుణ్యం వల్ల ఏదైతే సుఖం వచ్చిందో ఆ సుఖంలో కూడా యోగి ఏం చేస్తుంది దుఃఖాన్ని చూస్తున్నాడు చెప్పాం గురుగారు ఒక్కసారి లాస్ట్ లైన్ చెప్తారు ఏంటండి లాస్ట్ ది ప్రతికూలత్వం ఏమన్నా చెప్తారు ఇక్కడ చూడండి యథాచ ఇదం దుఃఖం ప్రతికూలాత్మకం ఈ దుఃఖం ప్రతికూలమైంది ఇప్పుడు మనం చెప్పాం కదా అపుణ్య హేతుక దుఃఖ ఫలాహితి కాబట్టి ఇది ఇదం దుఃఖం ప్రతికూలాత్మక ఇది దుఃఖం ప్రతికూలమైంది మనకు ఇష్టమైంది కాదు ప్రతికూలమైంది అన్నమాట అందుకే ప్రతికూలమైంది కాబట్టి ఏవం విషయ సుఖ కాలేపి అంటే విపరీతమైంది కాబట్టి విషయ సుఖ కాలంలో కూడా విషయాన్ని అనుభవించేటప్పుడు కూడా దుఃఖం అస్తి ఏవ దుఃఖం ఉంది అని ఎవరు చూస్తున్నారు యోగి ఇది అంతా ప్రతికూలమైందే యోగి ఇది విషయాన్ని అనుభవించేటప్పుడు దుఃఖమే ఉంది సుఖం లేదు ఇది ప్రతికూలాత్మకమైందే అని చూస్తున్నాడు ప్రతికూలాత్మకం యోగినః ఏది ఈ దుఃఖం విషయ సుఖం అప్పుడు కూడా ప్రతికూలాత్మకంగానే ఉంది అంటున్నాడు విషయ సుఖము కూడా ప్రతికూలాత్మకం విషయ సుఖము మనం సాంసారిక విషయాన్ని సుఖం అనిపిస్తున్నాం కదా అది కూడా ప్రతికూలాత్మకమైందే ఆ సుఖంలో కూడా దుఃఖం కలిగి ఉంది కాబట్టి దాన్ని దుఃఖంగానే భావిస్తున్నాడు విషయ సుఖాన్ని దుఃఖంగా భావిస్తున్నాడని అర్థం విషయ సుఖ కాలంలో కూడా దుఃఖం అస్తి దుఃఖం ఉంది అని ఎవరు చూస్తున్నారు యోగి ప్రతికూలాత్మకం యోగినః యోగి ప్రతికూలాత్మకంగా చూస్తున్నాడు ఓకేనా ఎందుకని మహోదయ ఎందుకని అలా చూస్తున్నారు అందులో విషయవాసనలో దుఃఖం ఉంది సాంసారిక విషయవాసనలు ఏవైతే ఉన్నాయో ఏవని తీసుకో అవి దుఃఖం మిశ్రితమైనటివి అవి ఎందుకు అలా చూస్తున్నాడు అనేది పక్క సూత్రం చెప్తుంది ఎందుకు అలా చూస్తున్నాడు విషయ సుఖాల్లో దుఃఖం విషయ సుఖం ఉంది కాబట్టి ఇంత పెద్ద బ్రహ్మాండం సృష్టి తయారైంది దాని దుఃఖం ఉంటే దానికోసం ప్రయత్నం చేస్తారా అంటే విషయవాంఛ కాబట్టి మాత్రమే దుఃఖం ఉంది అంటున్నారా విషయవాసన ఏ రకంగా ఉంది అది మనకి ఇక్కడ సూత్రం వస్తున్నాడు ఉపద్యతే అది విషయవాసన విషయ సుఖంలో కూడా దుఃఖాన్ని యోగి ఏ రకంగా చూస్తున్నాడు అది ఎలా సాధ్యమవుతుంది అది ఇక్కడ పక్కన చెప్పాను అనమాట ఓకే చూడండి పరిణామ తాప సంస్కార దుఃఖై గుణవృత్తి విరోధాచ దుఃఖమేవ సర్వం వివేకినః మీరు ప్రశ్న ఉంది మీరు దుఃఖం ఎందుకు చూస్తున్నాడు ఆ విషయవాసనలో విషయ సుఖంలో కూడా దుఃఖం ఎలా కనిపిస్తుంది మనకైతే అందరికి సాంసారిక వ్యక్తి సుఖమే కనిపిస్తుంది అన్నమాట
కానీ ఒక యోగి ఏం చూస్తున్నాడు, ఇది కూడా దుఃఖ మిశ్రితమైందని చూస్తున్నాడు. ఏ రకంగా చూస్తున్నాడు అంటే ఇది చెప్పాడు, పరిణామ తాప సంస్కార దుఃఖై గుణవృత్తి విరోధాచ దుఃఖం ఏవ సర్వం వివేకిన. పరిణామ దుఃఖము, తాప దుఃఖము, ఈ సంస్కార దుఃఖము, ఈ 3 దుఃఖాలు. ఇంకా గుణవృత్తి విరోధాచ, గుణం అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణం చెప్పి 3 గుణాలు చెప్పాను. ఆ గుణాల్లో కూడా పరస్పరం విరుద్ధత ఉండటం వలన సత్వగుణం ఒకసారి ప్రధానంగా ఉంటుంది, రజోగుణం ప్రధానంగా ఉంటుంది, ఒకసారి తమో గుణం ప్రధానంగా ఉంటుంది. అందుకే గుణవృత్తి విరోధాచ, గుణాల్లో కూడా సత్వగుణం, రజోగుణం, తమోగుణం పరస్పర విరుద్ధంగా ఉండటం వలన దుఃఖమేవ సర్వం వివేకిన, వివేకివంతులు యోగిలు ఇదంతా దుఃఖంతో కూడుకుని ఉన్నది అని చెప్పి ఆ విషయ సుఖంలో కూడా దుఃఖాన్ని చూస్తున్నారు. అవి ఏంటి? పరిణామ దుఃఖము, తాప దుఃఖము, సంస్కార దుఃఖము, అవి మనకు తెలుస్తుంది. ఎందుకు? ఏ విధంగా పరిణామం చూపిస్తుంది, ఏ విధంగా తాపాన్ని చూపిస్తుంది, ఏ విధంగా మనకు ఈ సంస్కారం దుఃఖం ఎలా వస్తుంది అనేది మనకు ఒక్కొక్కటి ఇక్కడ వ్యాస భాషలో చూద్దాం. ఇప్పుడు అర్థమైందా? ఈ పరిణామ దుఃఖము, తాప దుఃఖము, సంస్కార దుఃఖ కారణంగా ఇంకా గుణవృత్తిలో పరస్పరం విరుద్ధంగా ఉండటం వలన వివేకి వ్యక్తి సర్వం దుఃఖమేవా, ఇదంతా దుఃఖమేతో కూడుకొని ఉందని చెప్పి ఆ యోగి చూస్తున్నాడు. అస్తు, ఇదే విషయాన్ని చూడు, ఏ రకంగా అది పరిణామ దుఃఖము ఆ యోగికు ఆ దుఃఖ రూపం కనిపిస్తుంది అది చూడండి. వ్యాస భాషంలో సర్వస్య అయం రాగానువిద్ధ చేతన అచేతన సాధనాధీన సుఖానుభవ ఇది తత్ర అస్తి రాగజ కర్మాశయ. చూడు, సర్వస్య అయం సుఖానుభవ, ప్రత్యేక మనిషికి ఈ సుఖానుభూతి ఏదైతే కలుగుతుందో సంసారంలో, అదేంటి? రాగానువిద్ధ, రాగంతో కూడుకుని ఉందంట. సర్వస్య అయం సుఖానుభవ, సుఖాన్ని యొక్క అనుభూతి, సుఖానుభూతి ఏ రకంగా ఉందంట? రాగానువిద్ధ, రాగంతో కూడుకుని ఉంది, రాగంతో యుక్తమై ఉంది. ఇంకెలా ఉంది? చేతన అచేతన సాధనాదిన, చేతన వ్యక్తి, చేతన అంటే ఇక్కడ బంధు బాంధులు మనుషుల ద్వారా వచ్చేటమాట చేతనం. తర్వాత అచేతన అంటే గాడి బంగ్లా వస్తు సంపత్తి ఐశ్వర్యం ద్వారా వచ్చేటువంటి ఇవన్నీ చేతనం పదార్థాలు, అచేతన పదార్థాలు ఆధీనంలో ఉన్నాయి. ఇది ఈ సుఖానుభూతి, దుఃఖానుభూతి. అందుకే సుఖానుభవం ఎలా కలుగుతుందంట? రాగానువిద్ధ చేతన అచేతన సాధనాధీన అని చెప్పాడంట. ఈ సుఖానుభూతి ఎలా కలుగుతుంది? రాగంతో కూడుకొని ఉంటుంది. అందువల్లనే ఆ అచేతన పదార్థాల మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. అందుకే మనకి ఈ సుఖానుభవం కలుగుతుంది. ఇది ఏంటి? తత్ర అస్తి రాగజ కర్మాశయ. ఈ రాగం ద్వారా మనకు రాగజ అంటే రాగం ద్వారా ఉత్పన్నమైన కర్మాశయం ఏర్పడుతుంది. ఇప్పుడు సుఖానుభవం పొందామంటే ఆ సుఖం పొందినప్పుడు ఒక అనుభూతి కలుగుతుంది. అనుభూతి ఆ సంస్కారం, అదే వాసనగా మారిపోతుంది. సుఖానుభూతి పొందినప్పుడు ఆ రాగం ద్వారా సుఖానుభూతి ఒక సంస్కారం, ఒక చాప్ ఒక మన చిత్తంలో పడుతుంది. అందుకే తత్ర అస్తి రాగజ, రాగం ద్వారా ఉత్పన్నమైన కర్మాశయం ఏర్పడుతుంది. అక్కడ ఆ వస్తువు పట్ల, ఆ పదార్థం పట్ల, ఆ వ్యక్తి పట్ల కావచ్చు, ఆ సుఖానుభూతి సాధనం పట్ల కావచ్చు, అచేతన పదార్థాల పట్ల కావచ్చు, చేతన పదార్థాల పట్ల కావచ్చు, ఆ వాటి పట్ల ఆ రాగం ద్వారా ఒక సంస్కారం ఏర్పడుతుంది. అందుకే రాగజ సంస్కార కర్మాశయ భవతి అని చెప్పారన్నమాట. కాబట్టి అయం సుఖానుభవ రాగంతో యుక్తమైంది, ఇంకా చేతన అచేతన పదార్థాల మీద ఆధారపడి ఉంది. అందుకే అక్కడ రాగజ సంస్కారము, రాగజ కర్మాశయం ఉత్పన్నమవుతుంది. అలాగే చూడండి, తథాచ ద్వేష్టి, అలాగే ద్వేష్టి ఏంటివి? దుఃఖ సాధనమైన ద్వేషిస్తున్నాడు. అంటే దుఃఖము ఏర్పడింది. ఆ దుఃఖం ఏర్పడింది, దుఃఖం వచ్చింటే ఏదైనా ఒక చేతన పదార్థం ద్వారా, అంటే ఒక మనుషుల ద్వారా ఏర్పడి ఉంటుంది, లేదా అచేతన పదార్థం, లేదా వస్తువుల ద్వారా ఏర్పడి ఉంటుంది అన్నమాట. ఆ చేతన పదార్థమా అచేతన పదార్థమా ఏదైనా కావచ్చు, ఏ దాని ద్వారా దుఃఖం కలిగిందో దాన్ని ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. వాటిని నివారించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ద్వేష్టి ఏంటివి? దుఃఖ సాధనాన్ని ద్వేష్టి, దుఃఖ సాధన ద్వేషిస్తున్నాడు. అంటే అది చేతన పదార్థం కావచ్చు, అచేతన పదార్థం కావచ్చు. ఇంకా ముహ్యతిచ్చ, ఇంకా మోహంతో కూడుకొని ఉన్నాడు. అలా ద్వేషిస్తున్నా అంటే మోహం కూడా, అవిద్య అంధకారం మోహం కూడా ఎక్కువ అవుతుంది. ముహ్యతిచ్చ, ఇంకా మోహం చేస్తున్నాడు, మోహపడుతున్నాడు. ఎందుకంటే మోహం ఉంది కాబట్టి దానికి ద్వేషం వస్తుందన్నమాట. అందుకే మోహం అంధకారం వచ్చేస్తున్నాడు. ముహ్యతిచ్చ ఎందుకు? ఈ రెండు ఎలా కలుగుతాయి? ద్వేష మోహకృతో అపి అస్తి కర్మాశయ. అందుకే ద్వేషిస్తున్నాడు, మోహపడుతున్నాడు కాబట్టి ద్వేష మోహకృతో అపి అస్తి కర్మాశయ. అంటే ద్వేషం ద్వారా, మోహం ద్వారా కూడా ద్వేష కర్మాశయం ఏర్పడుతుంది. ఏ కర్మాశయం ఏర్పడుతుంది? రాగం ద్వారా ఒక కర్మాశయం ఏర్పడింది. అంటే రాగం ద్వారా ఏర్పడింది సుఖానుభూతి పొందేవాడి సుఖానుభూతి యొక్క కర్మాశయం ఏర్పడింది. అలాగే ద్వేషిస్తున్న వాడి ద్వేషించడానికి ఒక కర్మాశయం ఏర్పడుతున్నాడు. మనం చాలా మంది అంటున్నాడు
కోప్పడుతుంటాడు. నువ్వు ఎన్నిసార్లు కోప్పడుతుంటే ఆ కర్మాశయం అదే ప్రబలంగా నాటుకుపోతూ ఉంటుందన్నమాట. క్రోధం చేస్తున్నావు అంటే ఆ సంస్కారం నాటుకుపోతూ ఉంటుందన్నమాట. అందుకే ఆ ద్వేషం కోపం ఏదైతే ఉందో ఆ కర్మాశయం ఏర్పడుతుంది. అంటే ద్వేషజ కర్మాశయం ఏర్పడుతుంది అది చెప్పాడన్నమాట. తథాచ దుఃఖ సాధనాన్ని దుఃఖ సాధన ద్వేషిస్తున్నాడు. ముహ్యతిగా మోహపడుతున్నాడు. అందుకే ఇది ద్వేష మోహకృతో అపి అస్తి కర్మాశయ. ద్వేషం ద్వారా మోహం ద్వారా ఏర్పడుతుంది ఈ కర్మాశయం కూడా అని చెప్పాడు. అంటే రాగం ద్వారా కర్మాశయం ఏర్పడుతుంది, ద్వేషం ద్వారా కూడా కర్మాశయం ఏర్పడుతుంది. కాబట్టి మన కర్మాశయం ఏ రకంగా ఏర్పడుతుంది చూపిస్తున్నాడు. అందుకే మనకు ఇటువంటి ఈ రకంగా కూడుకొని ఉంది కాబట్టి వివేకి వ్యక్తి సాధకుడు దుఃఖం చూస్తున్నామాట. ఇంకా చూద్దాం ఏ రకంగా చెప్తున్నాడు. తథాచ ఉక్తం, అందుకే చెప్పామన్నమాట. ఏం చెప్పారు వేరే ఆచార్యులు? నా అనుపహత్య భూతాన్ని ఉపభోగ సంభవతి ఇది. చూడు, మనం ఏదైనా సుఖం అనుభవిస్తున్నామంటే నా అనుపహత్య భూతాన్ని ఉపభోగ సంభవతి. భూతాలు అంటే సంసారం ఉండే ప్రాణులకు కష్టం కలిగించకుండా, పీడ కలిగించకుండా మనం సుఖాన్ని అనుభవించలేమంట. సుఖాన్ని అనుభవిస్తున్నామంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రాణికి పీడ ఇవ్వాల్సిందే. పీడ ఇస్తేనే మనం సుఖానుభూతి పొందుతాము. ఎవరికి కష్టం ఇవ్వకుండా సుఖం అనుభవించలేము. వాస్తవం చూసుకోండి, ఒకరికి పీడించినప్పుడే మనకు సుఖం కలుగుతుందన్నమాట. వాళ్ళకి పీడ ఇవ్వకుండా కష్టం ఇవ్వకుండా సుఖాన్ని అనుభవించలేము. అది చెప్పాడనమాట. నచ అనుపహత్య భూతాను పీడించకుండా ఉపభోగ నా సంభవతి ఇది. ఉపభోగం సంభవం కాదు, భోగం సంభవం కాదు. అందుకే హింసాకృతో అపి అస్తి శారీర కర్మాశయ. అందుకే ఈ శరీరం ద్వారా కూడా హింస జరుగుతుంది కాబట్టి ఆ శారీరకృత కర్మాశయం కూడా మనకి ఏర్పడుతుంది. ఏ విధంగా రాగం ద్వారా కర్మాశయం ఏర్పడింది, ద్వేషం ద్వారా కర్మాశయం ఏర్పడింది, అదేవిధంగా ప్రాణులను కష్టపెట్టి మనం సుఖానుభూతిని పొందుతున్నాం కాబట్టి ఈ శరీర సుఖానుభూతి పొందుతుంటే అది శరీర కర్మాశయం కూడా ఏర్పడుతుంది. శరీరం ద్వారా కూడా ఒక కర్మాశయం ఏర్పడుతుంది. ఎందుకంటే శరీర సుఖం కోసమే ప్రాణులకు నువ్వు కష్టపడుతున్నావు, ప్రాణం ఇబ్బంది పెడుతున్నావు అంట. ఇబ్బంది పెట్టాలి శారీరక కర్మాశయం కూడా ఏర్పడుతుంది. అర్థమైందా? అందుకే నా అనుపహత్య భూతాన్ని ఉపభోగ సంభవతి. అందువల్లనే హింసాకృతో అపి అస్తి, ఇది కూడా హింసాకృతమైంది కాబట్టి శారీరక కర్మాశయ ఇది భవతి. శారీరక కర్మాశయం కూడా ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ 3 రకాల కర్మాశయం ఏర్పడింది. ఒకటి రాగం ద్వారా కర్మాశయం ఏర్పడింది, అక్కడ సుఖానుభవం వచ్చింది. ఆ సుఖాలు ఏవైతే సుఖాలు ఉన్నాయో వాడు మళ్ళీ మనకు పొందలేకపోయేసరికి వాటి పట్ల ద్వేషం కూడా వచ్చేసిందన్నమాట. ఏదైతే సుఖాన్ని పొందామో అది లభించపోయేసరికి, పొందకపోయేసరికి ద్వేషం వచ్చేసిందన్నమాట. అందుకే ఆ ద్వేషం చేసినప్పుడు దానికి కర్మాశయం ఏర్పడింది. అలాగే నువ్వు సుఖానుభూతి ఏదో పొందుతున్నావో, ఏదో ఒక ప్రాణి కష్టపెట్టి ఇబ్బంది పెట్టి నువ్వు సుఖాన్ని పొందుతున్నావు. కాబట్టి గమనించండి, మీరు ఏ ప్రాణికి కష్టం లేకుండా సుఖానుభూతి పొందలేము. ఏదైనా తీసుకోండి, సాంసారిక సుఖం. మరి సూక్ష్మంగా ఆలోచించంటే అన్ని చోట్ల ఒక వ్యక్తి బాధపడని చెప్పి నీకు సుఖం కలుగుతుంది. అందుకే చెప్పాడు. అది కూడా హింసాకృతో అపి అస్తి, ఇది కూడా హింసాకృత జన్యమైంది కాబట్టి శారీరక కర్మాశయం ఏర్పడింది. అందువల్లనే విశేష సుఖం చ అవిద్యాయుక్తం. అందుకే యోగి ఎందుకు చేస్తున్నాడు? ఈ విశేష సుఖం అంతా కూడా అవిద్యతో కూడుకొని ఉన్నది. విశేష సుఖం చ అవిద్యాయుక్తం, అవిద్యతో కూడుకొని ఉన్నది. అందుకే విశేష సుఖం చ అవిద్య ఇది ఉక్తం. అవిద్య ద్వారా చెప్పారు. అవిద్య ఉందంటే ఈ విషయం పట్ల మనకు ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. రాగ సంస్కారం ఏర్పడుతుంది, ద్వేషంతో ఏర్పడే సంస్కారం ఏర్పడుతుంది. హింస ద్వారా కూడా మనం సుఖానుభూతిని పొందుతున్నాం కాబట్టి శారీరక కర్మాశయం కూడా మనకి ఏర్పడుతుంది. అందుకే విశేష సుఖం అంతా కూడా అవిద్యాయుక్తం, అవిద్యతో కూడుకొని ఉంది. కాబట్టి యోగి ఇలా రాగంతో, ద్వేషంతో, ఇంకా హింసతో కూడుకొని ఉంది కాబట్టి ఇదంతా దుఃఖమే అని చెప్పి ఆ వివేకి వ్యక్తి యోగ సాధకు చూస్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఇదే విధాన్ని మళ్ళీ కింద చూడ ఏ రకంగా చెప్పాడు. ఈ సుఖాలు ఏ రకంగా అనిపిస్తాం? యా భోగేషు ఇంద్రియానం తృప్తే ఉపశాంతి తత్ సుఖం. సుఖం అంటే ఏమిటి? సుఖానికి పరిభాష ఎంత బాగా చెప్పారు ఇక్కడ మహర్షి వ్యాసర్. సుఖం అంటే సుఖం ఎలా అనుభవిస్తామంట? భోగేషు, భోగంలో ఏదైతే విషయ సుఖాన్ని అనుభవిస్తున్నా భోగంలో ఇంద్రియానం తృప్తి, ఇంద్రియాలకు మనకు 10 ఇంద్రియాలు ఉన్నాయి కదా, మొత్తం ఏ ఇంద్రియ సుఖం అయితే పొందుతున్నామో ఇంద్రియానం తృప్తి, ఇంద్రియాలకు ఏదైతే తృప్తి కలుగుతుందో, అదే ఉపశాంతి కలుగుతుందో అది సుఖం. ఇంద్రియాల ద్వారా మనకు ఏదైతే తృప్తి కలుగుతుందో దాన్ని సుఖం అంటాం. అది ఎలా వస్తుంది? తత్సుఖం ఎలా వస్తుంది? భోగాల్లో ఇంద్రియానం తృప్తి, ఇంద్రియాలకు సుఖం ఏదైతే కలుగుతుందనే సుఖం అని చెప్పాం. అదేవిధంగా యా లౌల్యాత్ అనుపశాంతి తద్దుఃఖం. ఆ లౌల్యాత్ అంటే చంచలత, మనసు యొక్క చాంచల్యం ద్వారా అనుపశాంతి, శాంతి కలగడం లేదు. ఎప్పుడైతే శాంతి ఉపశాంతి కలిగిందో దాన్ని సుఖం అని చెప్పాం. ఇంద్రియాల ద్వారా భోగంలో ఎవరికైతే శాంతి కలిగిందో అది సుఖం అని చెప్పాము. ఎవరికైతే ఇంద్రియముల ద్వారా అనుపశాంతి కలిగింది, శాంతి కలగలేదు, ఇంద్రియముల ద్వారా అనుపశాంతి ఏదైతే ఉందో దాన్ని దుఃఖం అని చెప్పాం. అందుకే యా లౌల్యాత్ అశాంతి అనుపశాంతి తద్ దుఃఖం. దుఃఖం అంటే
చంచలత ద్వారా ఏదో అనుపశాంతి అశాంతి కలిగిందో అదే దుఃఖము. తర్వాత అందువల్లనే నచ ఇంద్రియాణం భోగాభ్యాసిన వైతృష్ణ్యం కర్తుం శక్యం. అందుకే నచ ఇంద్రియాణం భోగాభ్యాసిన వైతృష్ణ్యం కర్తుం శక్యం. అందుకే ఈ ఇంద్రియాలను భోగాభ్యాసం ద్వారా ఇంద్రియాలను విషయ వాసనలతో రహితం చేయడం చాలా కష్టము. భోగాభ్యాసం ద్వారా ఏమవుతుంది? భోగాభ్యాసం ద్వారా మనకు ఇంద్రియాలకు తృష్ణ రహితం చేయడం సంభవం కాదు, అంటే ఆసక్తి రహితం చేయడం సంభవం కాదు. నువ్వు భోగాలను అనుభవించడం ద్వారా ఇంద్రియాలకు సామర్థ్యంగా పెరుగుతున్నమాట. కానీ భోగాభ్యాసం చేయడం వలన ఏమవుతుంది? వితృష్ణ అనేది కలగదు. వైతృష్ణం కర్తుం నా శక్యం. వితృష్ణ అంటే రాగరహిత అనేది అది సంభవం కాదు. కానీ భోగాభ్యాసం చేయడం వలన విషయాల పట్ల ఆకర్షణ కలుగుతుంది, విషయాల పట్ల ఆకర్షణ రహిత ఎప్పుడు కాదు. అందుకే భోగాభ్యాసేన ఇంద్రియాణం వైతృష్ణం కర్తుం నా శక్యం. ఇంద్రియాలో ఆ విషయం పట్ల వెళ్లకుండా ఉండటం కష్టం అవుతుంది. ఎందువలన అంటే యతో భోగాభ్యాస అనువివర్ధంతే రాగాహ. ఎందువల్ల భోగాభ్యాసించడం వలన నీకు రాగాలు వివర్ధం అవుతాయి, పెరుగుతాయి, ఉత్పన్నమవుతాయి, ఎక్కువ అవుతాయి. నువ్వు ఎంత భోగాన్ని విషయ సుఖాన్ని ఎంతైతే అనుభవించావో అవి ఇంకా ఎక్కువ అయిపోతాయంట. భోగాభ్యాసం అనువివర్ధంతే రాగాహ. భోగాభ్యాసం రాగాహ అనువివర్ధంతే. రాగాలు ఇంకా ఆ విషయం పట్ల, ఆ వ్యక్తి పట్ల, ఆ వస్తువు పట్ల రాగం ఎక్కువ అవుతుంది. రాగం ఎక్కువ కొద్దీ వాటి పట్ల ఆకర్షణ కూడా ఎక్కువ అవుతుంది. అందుకే భోగాభ్యాసం అనేది రాగాన్ని పెంచుతుంది. ఇంకేం చేస్తుంది? కౌశలానిచ ఇంద్రియాణమితి. కౌశలానిచ ఇంద్రియాణమితి. ఇంకా నువ్వు ఏ ఇంద్రియాన్ని ఉపయోగిస్తున్నావో, నువ్వు దశేంద్రియాల్లోంచి ఏ ఇంద్రియాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నావో ఆ ఇంద్రియాలకు కుశలత నైపుణ్యతంగా పెరుగుతుంది. ఆ ఇంద్రియం ఇంకా సక్రియం అయిపోతున్నమాట. ఆ విషయం పట్ల, ఆ వస్తువు పట్ల ఆ ఇంద్రియం సక్రియంగా యాక్టివ్ అయిపోతున్నమాట. అంటే మాటికి అది కావాలని చెప్పి ఆ సంస్కారం కర్మాశయం బాగా నాటకపోతుంది. అంటే భోగాలను అనుభవించడం ద్వారా ఏమవుతుంది? ఆ భోగ వృత్తి ఇంకా ఎక్కువ అయిపోతుంది. అందుకే చెప్పారు శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో, న జాతు జాతః కామానం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణ వర్త్మేవ భూయ ఏవాభివర్ధతే. న జాతు జాతః కామానం ఉపభోగేన శామ్యతి. ఉపభోగం చేయడం వల్ల విషయవాసులు శాంతం కావు. ఉపభోగేన శామ్యతి, శాంతం కావంట. ఇంకేమవుతాయంట? హవిషా కృష్ణ వర్త్మేవ భూయ ఏవాభివర్ధతే. అగ్నిలో నెయ్యి వేస్తే ఏ విధంగా బాగా ప్రజ్వలిస్తుందో ఆ రకంగా మన భోగం పట్ల ఆసక్తి ఇంకా పెరుగుతుంది, మండుతుంది, ఇంకా భయంకరంగా మండుతున్నాడు. నెయ్యి వేస్తే ఏ విధంగా హవనంలో అది ఏ విధంగా ఆ సమిధులు బాగా ప్రజ్వలిస్తాయో, మండుతాయో, అదే విధంగా నువ్వు ఏ విషయ వాసన అయితే అనుభవిస్తున్నావో అది ఇంకా నువ్వు ప్రజ్వలింపజేస్తుంది. ఆ ఇంద్రియం బాగా కుశలంగా తయారవుతుంది. అందుకే కౌశలానిచ ఇంద్రియాణం. ఇంద్రియాలు ఇంకా కుశలంగా తయారవుతాయి, ఇంకా సక్రియంగా తయారవుతాయి. ఆ విషయం పట్ల మాటికి అనుభవించాలనే కోరిక, ఆసక్తి ఎక్కువ అవుతుంది నీకు. అందుకే తస్మాత్ అనుపాయ సుఖస్య భోగాభ్యాస ఇది. భోగాభ్యాసము సుఖస్య అనుపాయ. ఈ భోగాభ్యాసం అనేది సుఖక ఉపాయం కాదు. భోగాభ్యాస సుఖస్య అనుపాయ. కాబట్టి ఇది సుఖానికి ఉపాయం కాదు. అందుకే ఏమవుతుంది? చాలా మంది ఆలోచన, ఒక్కసారి కదా అనుభవిస్తే ఏమవుతుంది? ఆ కోరిక, ఆ తృప్తి తీరేస్తుంది. మళ్ళీ ఎందుకు మాటికి అనుభవించడం? అది దాన్ని ఉపశాంతం చేద్దాం అనుకున్న ప్రయత్నంలో ఏమవుతుంది? అది ఇంకా ఆ ఇంద్రియం కుశలత పెరుగుతుంది. ఆ సంస్కారం పడింది కదా, ఆ సుఖాన్ని అనుభవించినప్పుడు ఆ వాసన పడింది, ఆ సంస్కారం పడింది, ఆ వాసన తొలగిపోలేదు కదా, ఆ సంస్కారం ఇంకా ప్రబలం కావడం వల్ల అది ఇంకా బాగా కనిపిస్తున్నమాట. ఒకసారి అనిపించిన ఆ సుఖానుభూతి మళ్ళీ నేను ప్రేరేపిస్తుంది. ఇంద్రియం కుశలత కావడం వలన, యాక్టివేట్ కావడం వలన ఏమవుతుందంటే, సక్రియత కావడం వలన అది మళ్ళీ దాని పట్ల ప్రేరణ ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. కాబట్టి ఒకసారి అనుభవిస్తే ఏమవుతుంది? ఒక నెల అనుభవిస్తే ఏమవుతుంది? అసలేంటే ఈ రకంగా కొన్ని అనుభవించిన తర్వాత వదిలేద్దాము, దీన్ని ఉపశాంతి అవుతుంది. చాలా మంది అలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా ప్రయత్నం చేయడం వలన వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది కానీ వాటి పట్ల విరక్తి కలగదు. అందుకే పైన చెప్పాడు, ఇంద్రియానాంచ భోగాభ్యాసం ద్వారా వైతృష్ణం కర్తుం నా శక్యం. ఇంద్రియాలను భోగాభ్యాసం ద్వారా వితృష్ణ కలిగించడము అది సాధ్యం కాదు. నా శక్యం కాదు. అందుకే ఈ భోగాభ్యాసం అవుతుంది. రాగా వివర్ధన, ఇంకా రాగం ఎక్కువ అవుతుంది. ఒక్కసారి అనుభవించామంటే ఆ సంస్కారం పడింది, మళ్ళీ ఆ సుఖం మళ్ళీ అనుభవించాలంటే అది ఇంకా ఎక్కువ అయిపోతుందన్నమాట. అంటే ఆ సంస్కారం, ఆ వాసన నాటకపోతుంది. అంటే సుఖాలను అనుభవించడం వల్ల, భోగాభ్యాసం చేయడం వల్ల ఆ ఇంద్రియాలు కుశలంగా అవుతాయి. ఆ సంస్కారం ప్రబలంగా పడటం వల్ల వాటి పట్ల విరక్తి కలిగేది, ఇంకా ఆసక్తి ఎక్కువ అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. అందుకే ఎలా అవుతుంది? అలా ఆసక్తి ఎక్కువ కావడం ఎటువంటి పరిణామం వస్తుంది? ఇది పరిణామ దుఃఖానికి
పరిణామ దుఃఖం అని చెప్తున్నాడు. ఈ పరిణామ దుఃఖం ఏమవుతుంది? ఇలా భోగాల పట్ల ఆసక్తి పూర్వకంగా అనుభవించడం ఎటువంటి పరిణామం వస్తుందంట అది చూపిస్తున్నాడు ఇక్కడ. స ఖలు అయం వృశ్చిక విషభీత ఇవ అసి విషేణ దష్టో యః సుఖార్తి విషయానువాసితో మహతి దుఃఖ పంకే నిమగ్నః ఇది. చూడండి, స ఖలు అయం వృశ్చిక విషభీత ఇవ అసి విషేణ దష్టః యః సుఖార్తి విషయానువాసితో మహతి దుఃఖ పంకే నిమగ్నః ఇది. చూడండి, ఎలా అంట విషయ సుఖార్తి అంటే సుఖార్తి సుఖం కావాల్సిన వ్యక్తి విషయానువాసిత విషయ వాసనతో ఆసక్తుడైపోయి విషయానువాసిత ఏమవుతుంది? మహతి దుఃఖ పంకి నిమగ్న మహాన్ దుఃఖ సాగంలో మునిగిపోయాడట. మహతి దుఃఖ పంకి నిమగ్నుడు అయిపోయాడు. ఎందుకు? అది ఇంకొక దృష్టాంతం ఇచ్చాడు. వృశ్చిక విష భీత భయేన అంటే తేలు కుడిచినప్పుడు ఏమవుతుందండి? అది విషయం ఉంటుంది అంటే దుఃఖాన్ని ఇస్తున్నామట. కానీ అది ఎలా అయిపోయింది? అది చిన్న భయంతో ఒక్కసారి కదా అనిపిస్తే ఏమవుతుంది అని చెప్పి తేలు కుడితే చిన్న దుఃఖం వస్తుంది. కాబట్టి ఒకసారి అనిపిస్తే చిన్న దుఃఖం పెద్ద దుఃఖం ఏం కాదు అని చెప్పి ఏమన్నాడు? అసి విషయన దష్ట. కానీ పాము కదిస్తే ఏమొస్తుంది? ఎక్కువ దుఃఖం వస్తుంది. పాము కదిస్తే ఏమొస్తుందండి? అది బతుకుతాడో బతుకో చెప్పలేమంట. అంటే సంభవం కాదు. తేలు కుడితేనా మళ్ళీ బతకడానికి అవకాశం ఉంటుంది. కానీ పాము పుట్టినప్పుడు అవకాశం తక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఈ చిన్న సుఖం కోసం పోయి అంటే మహాన్ విషం కలిస్తే విధంగా దుఃఖ సాగంలో అది మృత్యుకు బలి అయిపోతాడో అదే విధంగా అలా భీతంతో యుక్తుడైపోయి ఈ సామాన్య సుఖం కోసం వెళ్ళిపోయి ఆ వ్యక్తి ఏదైతే ఉన్న సాంసారిక వ్యక్తి మహాన్ దుఃఖ సాగంలో లీనమైపోతాడు. కాబట్టి ఈ వృశ్చిక విషభీత అంటే తేలు కుట్టినప్పుడు ఏదైతే దుఃఖం వస్తుందో ఆ దుఃఖంతో భయపడిన వ్యక్తి ఎలాంటి దుఃఖంలో పడతాడ? పాము కుడితే ఏదైతే దుఃఖం వస్తుందో అలాంటి దుఃఖ సాగంలో మునిగిపోతాడు అని చెప్పాడు. సామాన్య దుఃఖం అనేది అది మళ్ళీ మహాన్ దుఃఖ సాగంలోకి తీసుకెళ్తుంది అని చెప్పి ఈ దృష్టాంతం చెప్పామట. అస్తు ఈ రకంగా సా ఖలు అయం వృశ్చిక విషభీత వృశ్చికం తేలు కుట్టినప్పుడు ఏదైతే భయభీతం అవుతుందో అసి విషయన దష్ట కానీ అది సరుపుతో కుట్టబడ్డాడు అనే భీతి ఎక్కువ కలుగుతుంది. అంటే అలాంటి భయంలో పూర్తిగా దుఃఖ సాగం నిమగ్నం అవుతాడు. ఒక్కసారి కొంచెం దుఃఖం వచ్చినా కూడా నేను దుఃఖ సాగంలో నిమగ్నం అయిపోయాను, నాలో అన్ని పాపాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మానవుడి విరక్తి కలుగుతున్నది. ఒకసారి పాపాలను ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుంది? భోగాలు ఎక్కువ అనిపించడం వల్ల అంగా నేను ఈ వీటిని నశించుకోలేము, వీటిని తొలగించుకోలేము అని చెప్పి మనకు ఏమవుతుంది? మనకే మనం ప్రయత్నం వదిలేస్తాం అంటే అంత భయపడిపోతాం. ఇప్పుడు తేలు కొడితే ఏమవుతుంది? దుఃఖం వస్తుంది. కాకపోతే అంత భయపడిపోతే నా ప్రాణం పోతుంది అని చెప్పి భయపడిపోతాం అని పూర్తిగా వదిలేస్తాం, ప్రయత్నం వదిలేస్తాం. ఆ డాక్టర్ గా తీసుకెళ్ళామనుకోండి ఆ ప్రాణం బతకవచ్చు, ఆ ప్రయత్నం చేయడం లేదు. అంటే విషయం పుట్టింది కదా. అంటే దుఃఖ సాగంలో మునిగినప్పుడు అంటే భోగంలో మునిగినప్పుడు ఏమవుతుంది అంటే ఆ సామాన్య దుఃఖం కూడా మహాన్ దుఃఖంగా అనిపిస్తున్నామట. అందుకే ఆ పాము కుట్టిన దుఃఖంతో భయపడికి సమానంగా పూర్తిగా ఆయన ప్రాణాన్ని వదిలేస్తాడు. అలాగే మనం కూడా ఆ చిన్న చిన్న సుఖాల కోసం వెళ్ళి మహాన్ దుఃఖ సాగంలో మునిగిపోతాం, సంస్కారం ప్రబలం చేసుకుంటాము. ఇంకా నేను ఎన్నికి రాలేనేమో, ఇంకా పాపాలు ఎన్ని చేసేసాను, ఇంకా నేను అనుభవించాల్సిందని చెప్పి మనలో నిరాశ కలుగుతున్నాం. ఇంకా ఆ పాపాలు చేసుకుంటూ పోతాం అంటే నిరాశతో ప్రాయశ్చిత్తుని అలా కూర్చొని ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే అది ఈ పరిణామం వస్తుంది. సుఖాలు అనిపించడం వలన ఈ పరిణామం వస్తుంది. అందుకే చెప్పాడు ఏష పరిణామ దుఃఖత నామ ప్రతికూల సుఖావస్థాయమపి యోగినమేవ కృష్ణాతి. అందుకే ఏష పరిణామ దుఃఖత నామ ప్రతికూల, ఇది ప్రతికూలమైన ఈ పరిణామ దుఃఖమైంది. సుఖావస్థాయమపి సుఖావస్థలో కూడా యోగినం ఏవ కృష్ణాతి, యోగిని పీడిస్తుంది. యోగి రకంగా చూస్తున్నాడు, దుఃఖమే చూస్తున్నాడు. విషయ సుఖంలో కూడా దుఃఖం చూస్తున్నాడు. కాబట్టి ఈ యోగినే పీడిస్తుంది కానీ సాంసారిక వ్యక్తిని పీడించడం లేదు. ఎందుకు? ఆ సుఖాల పట్ల అనురక్తుడు అయిపోయాడు. అనురక్తుడైన దాని పట్ల మళ్ళీ ఆకర్షితుడు అయిపోయి కర్మ మీద కర్మ చేస్తూ అట్లా ఆ సుఖంలోనే దుఃఖ సాగం మునిగిపోతున్నాడు. కాబట్టి ఇలా చేసినప్పుడు వీటి యొక్క పరిణామం ఈ రకంగా ఉంటుంది. కాబట్టి ఒక తేలు కుడితే ఏ విధంగా భయభీతం అవుతాడో అది ఆ భయం ఎలా తీసుకెళ్తుంది, పాము కుడితే ఏ భయం కలుగుతుందో అటువంటి దుఃఖ సాగని తీసుకుపోయి ప్రాణం వదిలేస్తాడో ఆ రకంగా ఈ భోగాలు అనిపించే వ్యక్తి మహాన్ దుఃఖ సాగంలో లీనమవుతాడు. సుఖం కోసం లోభంతో వెళ్ళి మహతి దుఃఖ పంకే నిమగ్న, మహతి దుఃఖ సాగంలో యుక్తుడైపోతాడు. కాబట్టి మనము ఈ చిన్న చిన్న భోగాల పట్ల ఆసక్తి అయిపోయామంటే అది ఆ దుఃఖమే వివర్ధం అంటే ఆ రాగాన్ని పెంచుతూ పోయి అది నిదానంగా అది ప్రబలంగా నాటుకుపోయి మన మహాన్ దుఃఖ సాగంలో ముంచేస్తుంది.
అప్పుడు మనం తిరిగి రావాలని రాలేం. అటువంటి అంధకార స్థితి వస్తుందన్నమాట. ఎప్పుడు వస్తుంది? మనకు మధ్యలో ఉండగానే అలాంటి స్థితి వస్తుంది. ఎందుకంటే ఈ సుఖాలను ఉపశాంతి ఎప్పుడు కలగదండి. ఎవరు కూడా సంసారంలో ఒకటి కావాలంటే మీరు చూస్తూ ఉంటారు చాలా మంది. సుఖం ఈ సంసారంలో దుఃఖం లేని వ్యక్తి ఎవరు ఉన్నారా? మహర్షి కపిల్ కూడా సాంఖ్య దర్శనంలో కుత్రాపి కోపి సుఖి నాస్తి ఏం చెప్పండి ఒక సూత్రం రచించారన్నమాట. కుత్రాపి కోపి సుఖి నాస్తి. ఇది సాంఖ్య దర్శనంలో 6వ అధ్యాయంలో ఉంది. కుత్రాపి కోపి సుఖి నాస్తి తదపి దుఃఖ శబలమితి దుఃఖ పక్షే నిక్షిపంతే వివేచకాహ. అందుకే కుత్రాపి కోపి సుఖి నాస్తి అంటే ఎవరు కూడా ఎక్కడ సుఖంగా లేదంట. జన్మ అంటే దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే వివేకవంతులు జ్ఞానవంతులు యోగ సాధకులు ఏం చేస్తారు? తదపి దుఃఖ శబలం, ఇది కూడా దుఃఖంతో కూడుకొని ఉంది. అంటే సుఖంలో దుఃఖం కూడా అది మిశ్రితమై ఉంది. కాబట్టి దుఃఖ పక్ష నిక్షిపంతే, ఈ సుఖాన్ని కూడా దుఃఖ పక్షమే తీసుకుంటారు. ఎవరు? వివేచకాహ అంటే వివేకులు, జ్ఞానవంతులు, యోగాభ్యాసం చేసేవాళ్ళు. కాబట్టి మన సుఖం అంటున్న సు అంటే మంచి, ఖ అంటే దుఃఖం. సుఖము దుఃఖము కలిసిననే సుఖం అంటాము. కాబట్టి మిశ్రితంగా ఉంది. సుఖం వచ్చిన ఖచ్చితంగా దుఃఖం కూడా ఉంటుంది. చెప్పాం కదా, సుఖం అనుభవిస్తున్నామంటే ఏదో ఒక ప్రాణికి పీడ ఇవ్వకుండా బాధ పెట్టకుండా సుఖాన్ని అనుభవించలేవు. బాధ పెట్టామంటే హింస జరిగిందంటే పాప కర్మాశ కూడా అక్కడ ఉంది. అంటే పాప కర్మాశ అంటే దుఃఖాన్ని కూడా అనుభవించాలి నువ్వే. కాబట్టి సుఖము దుఃఖం రెండు కలిసి ఉన్నాయి. కాబట్టి వివేకవంతులు నాకు ఆ సుఖం కూడా వద్దు, విషయ వాసనలో ఈ సుఖం ఉంది అని చెప్పి అందుకే వదిలేస్తారు. అందుకే వివేకిన సర్వం దుఃఖమేవ సర్వం వివేకిన అని చెప్పి సూచనలు చెప్పుకున్నాం మనం. వివేకవంతులు ఇది విషయ సుఖ కాలం కూడా ఈ రకంగా ఈ పరిణామాన్ని చూస్తారు. వాళ్ళు పరిణామం అనుభవించినప్పుడు వాటి పరిణామం ఏముంటుంది కాలాంతరంలో ఆ విషయాల పట్ల ఆకర్షణ ఎక్కువ అవుతుంది, తగ్గడం లేదు. కాబట్టి విషయ కాలంలో కూడా ఈ వివేకవంతులు యోగాభ్యాసం చేసే వాళ్ళు మనకు దుఃఖమే అని చెప్పి దాన్ని వదిలేస్తున్నారు. ఓకేనా? అందుకే ఇది సుఖావస్థాయమపి యోగినమేవ కృష్ణ, యోగినే అది పీడిస్తుంది, బాధపెడుతుంది. ఎందుకంటే అదొక సూక్ష్మంగా ఆలోచిస్తున్నారు కాబట్టి. ఓకేనా? అందుకే ఈ సంసారంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దుఃఖంలో ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే జన్మ అంటే దుఃఖం అని చెప్పాను. జన్మకైన దుఃఖం, ఎందుకంటే పుణ్యము పాపం ఉంది కానీ జన్మ కలిగిందన్నమాట. పుణ్యాలను అనుభవించడం కోసం, పాపాలను తొలగించుకోవడం కోసము. ఎందుకంటే మనం ఖచ్చితంగా పాపం కూడా ఉందని చెప్పొచ్చు అండి. కొందరికి పుణ్య కర్మాశ ఎక్కువగా ఉండొచ్చు, కానీ పాపం కూడా ఉంది. పాపం ఉంది ఎలా చెప్తావు? ఎందుకంటే అవిద్య ఉంది, రాగద్వేష క్రోధ మద మాత్సర్యం మనలో ఉన్నాయి కాబట్టి మనకు ఈ క్లేశాలు నశించుకోలేవు. నిజంగా ఓన్లీ పుణ్య కర్మాశయం ఉంటే మనలో ఏ క్లేశాలు లేకుంటే జన్మ కలిగేది కాదు. జన్మ కలిగిందంటే రెండు ఉన్నాయి అర్థమవుతుంది. రెండు ఉన్నాయంటే వాటిని రెండింటిని మనమే అనుభవించాలి. కాబట్టి మనం వివేకపూర్వకంగా అనుభవించామనుకోండి మనకు కష్టాన్ని ఇవ్వవు. అజ్ఞానపూర్వకంగా అవిద్యాపూర్వకంగా అనుభవించామనుకోండి అది దుఃఖ సాగరంలో నిమగ్నం చేస్తాయి అని చెప్పి. అందుకే ఈ పరిణామ దుఃఖాన్ని ఆలోచించి యోగులు దాన్ని దుఃఖమే అని చెప్పి విషయ సుఖాన్ని వదిలేస్తారు. సరే, తాప దుఃఖం అంటే ఏమిటి చూడండి. తాప దుఃఖం అంటే ఏమిటి చూడండి. సర్వస్య ద్వేషానువిద్ధ చేతన అచేతన సాధనాధీన తాప దుఃఖానుభవ ఇది. సర్వస్య తాపానుభవ, అందరికీ తాపానుభవం ఎలా కలుగుతుంది? ద్వేషానువిద్ధ, ఇది ద్వేషంతో కూడుకున్న, ద్వేషంతో యుక్తమైందంట. ఇంకా చేతన అచేతన సాధనాధీన, ఇది కూడా చేతన పదార్థాలు జడ పదార్థాల మీద ఆధీనమైంది. ఈ తాపానుభవం కూడా కేవలము మనుషుల మీద మనుషుల మీద ఇంకా జడ పదార్థాల మీద ఆధారపడి ఉందన్నమాట ద్వేషం కూడా. ఎందుకంటే దుఃఖ సాధన మీద మనకు వస్తుందన్నమాట. ఏదో ఒక సాధన ఉంటుంది, దుఃఖ పెట్టిన భౌతిక సాధన ఉంటుందన్నమాట. కాబట్టి అందుకే చెప్పాడు ఈ తాపానుభవం కూడా ప్రత్యేక మనిషికి తాపానుభవ ద్వేషానువిద్ధ, ద్వేషంతో యుక్తమైంది. ఇంకా చేతన పదార్థాలు అచేతన పదార్థాలకు ఆధీనమై ఉంది. అందుకే ఈ తాపానుభవం కలుగుతుంది. అందుకే తత్ర అస్తి ద్వేషజ కర్మాశయ. అందుకే ద్వేషజ ద్వేషంతో ఉత్పన్న కర్మాశయం ఏర్పడుతుంది. ద్వేషిస్తున్నా అంటే ఖచ్చితంగా ఆ కర్మాశయం ఆ వాసన మన మీద పడుతుంది. అందుకే సుఖ సాధనానిచ ప్రార్థయమాన కాయేన వాచ మనసాచ పరిస్పందతే. అందుకే సుఖ సాధనానిచ ప్రార్థయమాన, అందుకే వ్యక్తి సుఖ సాధనను ప్రార్థిస్తూ కావాలని కోరుకుంటూ, ప్రార్థయమాన వ్యక్తి ప్రార్థన చేస్తూ, ఏంటివి సుఖ సాధన ప్రార్థన చేస్తూ కావాలని కోరుకుంటూ, కాయేన అంటే శరీరం చేత, వాచ వాక్కు చేత, మనసాచ పరిస్పందతే మనసు ద్వారా, శరీరం చేత వాక్కు చేత మనసు ద్వారా పరిస్పందిస్తాడు. ఏంటండి పరిస్పందిస్తా అంటే చేష్ట చేస్తాడు. ఇప్పుడు చేష్ట ఎలా చేస్తామండి? మన వాక్కు ద్వారా చేస్తాము, లేదా శరీరం ద్వారా చేస్తాము, లేదా మనసు ద్వారా చేస్తాం. మనసా వాచ కాయేన పరిస్పందన, ఏదో ఒక చేష్ట చేస్తారన్నమాట. కాబట్టి ఎందుకు
సుఖానుభూతి కోసం సుఖ సాధన ప్రార్థన సుఖ సాధన కోరుకుంటూ ఈ మనసు చేత వాక్కు చేత శరీరం చేత వాడు ఏదో ఒక చేష్ట పరిస్పందించి చేష్ట చేస్తాడు. అందుకే తతః అందువలన ఏం చేస్తాడు, పదం అనుగ్రహిణాతి ఉపహంతిచ. అందుకే అనుకూలమైన వ్యక్తుల పట్ల అనుగ్రహిస్తాడనమాట, కావాలనుకుంటాడు, అతని దగ్గర చేస్తాడు. అది మనకు ప్రతికూలమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉపహంతి వాళ్ళని తొలగిస్తాడు. అంటే అనుకూల వ్యక్తుల పట్ల పని అనుగ్రహిస్తాడు, ప్రతికూల వ్యక్తి ఎవరైతే వాళ్ళని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. మనకు సుఖానికి సుఖపడడానికి అనుకూలంగా ఉన్నాడు అటువంటి ప్రాణిని ప్రేమిస్తాం. అదే మనకు ఈ వ్యక్తి బాధకంగా ఉన్నాడు, ఈ సాధనం బాధకంగా ఉందని చెప్పామనుకోండి, వాటిని నష్టం చేయడం కోసం తొలగించుకోవడం ప్రయత్నం చేస్తాం. అందుకే పదం అనుగ్రహిణాతి ఉపహంతిచ. నీకు అనుకూలమైన సాధనం ఉంటేనా వ్యక్తి చేతన పదార్థంగానే జడ పదార్థం ఉంటే వాటిని కావాలని కోరుకుంటావు, వాటిని అనుగ్రహిస్తావు, తీసుకుంటావు. లేదంటే ఉపహంతిచ, అది ప్రతికూలంగా ఉంటే దాన్ని తొలగించేస్తావు, నష్టం చేస్తావు. అందుకే ఉపహంతిచ. అందుకే పరానుగ్రహ పీడాభ్యాం ధర్మాధర్మో ఉపచినోతి. అందుకే పరులకు అనుగ్రహం పీడ ద్వారా, అంటే నీకు అనుకూలమైన వాటి పట్ల నీకు అనుగ్రహం ఉంటుంది, వాటిని దగ్గర తీస్తావు. ఏంటంటే మనకు ప్రతికూలంగా ఉన్నాక వాటిని పీడిస్తావు, దూరం చేస్తావు, నష్టం చేస్తావు. అందుకే పరానుగ్రహ పీడాభ్యాం ధర్మాధర్మం. ఇప్పుడు నీకు స్వార్థం కోసం, నీ సుఖం కోసము ఒకరినేమో ప్రేమిస్తున్నావు, రాగయుక్తంతో ప్రేమిస్తున్నావు, ఒకరినేమో ద్వేషిస్తున్నావు. అలా రాగద్వేషం ఉంది కాబట్టి ధర్మాధర్మం, ధర్మం అంటే పుణ్యమో, అధర్మం అంటే పాపం. ధర్మాధర్మం ఉపచినోతి అంటే ధర్మాధర్మం యొక్క సంచయము మళ్ళీ ఏకత్రీకృతం చేస్తున్నావు. అంటే ధర్మం పాప పుణ్యము రెండు ఉన్నాయి కాబట్టి మళ్ళా అక్కడ ధర్మాధర్మం యొక్క కర్మాశయం ఏర్పడుతుంది. ధర్మాధర్మం యొక్క కర్మాశయం ఏర్పడుతుంది. ఎందుకు? సుఖం ప్రార్థయమాన సుఖ సాధన. సుఖం కావాలని కోరుకుంటూ నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావంటే నీకు ఇష్టమైన వాటి వ్యక్తుల పట్ల నువ్వు అనుగ్రహిస్తున్నావు, నీకు ప్రతికూలమైన వారి పట్ల నువ్వు ద్వేషిస్తున్నావు. కాబట్టి అక్కడ ధర్మాధర్మ సంస్కారం ఏర్పడుతుంది, ధర్మాధర్మ యొక్క సంస్కారం ఏర్పడుతుంది. అందుకే ధర్మాధర్మ ఉపచినోతి, ధర్మాధర్మ యొక్క కర్మాశని సంచయం చేసుకుంటున్నావు, ఇక్కడ ఏకత్రీకృతం చేసుకుంటున్నావు. అందుకే సా కర్మాశయ లోభాత్ మోహాత్ చ భవతి ఇత్యేష తాప దుఃఖత ఉచ్యతే. అందుకే ఈ కర్మాశ ఎలా ఏర్పడుతుందంట, లోభం ద్వారా ఏర్పడుతుంది లేదా మోహం ద్వారా ఏర్పడుతుంది. ఇప్పుడు నీకు లోభం ఉంది, మోహం ఉంది కాబట్టి అనుగ్రహిస్తున్నావు, ఇతరులను నీకు అనుకూలంగా ఉండే వాళ్ళని దగ్గర చేస్తున్నావు. అదే నీలో ద్వేషం ఉంది కాబట్టి నీకు విపరీతంగా ఉండే వాళ్ళ పట్ల ద్వేషిస్తున్నావట. అందుకే లోభాత్ మోహాచ భవతి ఏష తాప దుఃఖత ఉచ్యతే. ఈ కర్మాశయం లోభాత్ మోహాచ కర్మాశయం ఏర్పడుతుంది, కర్మాశయ భవతి. అందుకే ఏం చెప్పారు, ఏష తాప దుఃఖత ఉచ్యతే. దీన్నే తాప దుఃఖం అంటాం. అంటే తాపం ద్వారా, అంటే లోభం ద్వారా, మోహం ద్వారా ఈ అనుభూతిని పొందుతున్నాము, ఈ కర్మాశయాన్ని పొందుతున్నాము. కాబట్టి సా కర్మాశయ లోభాత్ మోహాచ భవతి ఇత్యేష తాప దుఃఖత ఉచ్యతే. దీన్ని తాప దుఃఖం అని చెప్పాం. కాబట్టి ద్వేషంతో కూడుకొని యుక్తమై తర్వాత చేతన పదార్థాలు, అచేతన పదార్థాల మీద ఏదైతే తాపం కలుగుతుందో అప్పుడే మనకు ద్వేష కర్మాశయం ఏర్పడుతుంది. ఆ కర్మాశయం ద్వారా మనం సుఖం కావాలని కోరుకుంటూ ఇష్టమైన దగ్గర చేస్తున్నాము, ప్రతికూలంగా ఉండే వాళ్ళని దూరం చేస్తున్నాం, అంటే నష్టం చేస్తున్నాం. దానివల్ల కూడా మనకు ధర్మాధర్మ సంస్కారం కర్మాశయం ఏర్పడింది. కాబట్టి ఇది ఏంటి, తాప దుఃఖత అని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ కా పునః సంస్కార దుఃఖత. పరిణామ దుఃఖం చూసాము, తాప దుఃఖం చూసాము. కా పునః సంస్కార దుఃఖత. సంస్కార దుఃఖం అంటే ఎలా ఉంటుంది, సంస్కార దుఃఖం ఎలా ఉంటుంది ఇది ఒకటి చూడండి. సుఖానుభవాత్ సుఖ సంస్కారాశయ, దుఃఖానుభవాత్ అపి దుఃఖ సంస్కారాశయ ఇది. సుఖానుభవాత్ సుఖ సంస్కారాశ. సుఖానుభవాత్ సుఖాన్ని అనుభవించడం ద్వారా ఏమవుతుంది, సుఖ సంస్కారం యొక్క ఆశ ఏర్పడుతుంది, అంటే వాసన ఏర్పడుతుంది అన్నమాట. సుఖానుభూతి పొందడం వలన సుఖ సంస్కారం యొక్క ఆశయం ఏర్పడుతుంది, అంటే వాసన ఏర్పడుతుంది, అంటే అనుభూతి మనలో ఉంటుంది. సుఖాన్ని అనుభవించినప్పుడు ఆ వాసన సంస్కారం మన స్మృతి పటంలో అంకితం అవుతుంది, చాపడుతుంది. అదేవిధంగా దుఃఖానుభవాత్ దుఃఖాన్ని అనుభవించడం ద్వారా కూడా దుఃఖ సంస్కార ఆశయ ఇది. దుఃఖ సంస్కారం యొక్క ఆశయం అంటే వాసన ఏర్పడుతుంది మన చిత్తంలో. అందుకే ఏవం కర్మభ్య, ఈ రకంగా కర్మభ్య విపాకే అనుభూయమాని, ఈ రకం కర్మల చేత అంటే సుఖానుభవం చేత దుఃఖానుభవం చేత ఏమవుతుంది, సుఖము దుఃఖం అనిపించండి ఒక కర్మాశయం ఏర్పడింది కదా, ఒక ఫలితం వస్తుంది. సుఖానుభూతి దుఃఖానుభూతి ఒక ఫలితం వచ్చింది కదా, ఆ ఫలితం అనేది ఈ కర్మల ద్వారా విపాకం అనేది అనుభూయమానం, అంటే సుఖానుభూతి దుఃఖానుభూతి అనుభవిస్తూ సుఖే దుఃఖేవ పునః కర్మాశయ ప్రచయ ఇది. ఆ సుఖము దుఃఖం పట్ల మళ్ళీ ఉంది కర్మాశయ ప్రచయం ఏర్పడుతుంది.
అంటే ఈ సంస్కార చక్రం ఏర్పడుతుంది. ఇప్పుడు నువ్వు సుఖానుభూతిని సుఖానుభూతిని పొందినప్పుడు సుఖం యొక్క సంస్కారం ఏర్పడుతుంది, దుఃఖానుభూతిని పొంది దుఃఖం యొక్క సంస్కారం ఏర్పడింది. ఆ సుఖ యొక్క సంస్కారం, దుఃఖం యొక్క సంస్కారం మన మనసులో పడింది కదా, దానికి అనుగుణంగానే మళ్ళీ నువ్వు ఏం చేస్తావు, మళ్ళీ అదే విధంగా సుఖానుభవం మళ్ళీ ప్రయత్నం చేస్తావు. అంటే ఇతరులను పీడించడం కానీ, అంటే నీ స్వార్థం కోసం, నీ సుఖం కోసం నువ్వు ఇతరులను పీడించాలనుకుంటే పీడించి కూడా నువ్వు సుఖానుభూతిని పొందుతావు స్వార్థం కోసం. అప్పుడు మళ్ళీ సంస్కారం ఏర్పడింది. మళ్ళా అదేవిధంగా రాగం కూడా ఏర్పడిందంట నీకు అనుకూలం వ్యక్తి పట్ల. అంటే సుఖము దుఃఖము, దుఃఖము సుఖము, ఈ సంస్కార చక్రం అనేది నడుస్తూ ఉంది. అందుకే ఈ కర్మాశయ ప్రచయం కూడా నిరంతరంగా నడుస్తూ ఉంది. అంటే సుఖానుభూతి ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే మన సుఖం కోసం ప్రయత్నం చేస్తున్నాం, అంటే ఇతరులను పీడించి. దుఃఖం ఉంది కాబట్టి దానికి కూడా దుఃఖం ప్రతికూలమైంది కాబట్టి దాన్ని కూడా ద్వేషిస్తున్నావు. ఆ రకంగా నీకు సుఖంలోనూ దుఃఖంలోనూ కర్మాశయ ప్రచయం ఏర్పడుతుంది. సుఖ దుఃఖేవ పునః కర్మాశయ ప్రచయ ఇది. కానీ ఈ సంస్కార చక్రం సంస్కారం ద్వారా మళ్ళా వృత్తి ద్వారా సంస్కారం, అలాగా రెండు క్రమంగా నడుస్తూ ఉన్నాయి. మనం అవిద్యను తొలగించుకోవడం లేదు. ఆ సుఖానుభూతిని మళ్ళీ కావాలనుకుంటున్నాం, మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాం, మళ్ళీ సంస్కారం పడింది, ఆ సంస్కారం మళ్ళీ వాసన ఏర్పడింది, మళ్ళీ వాసన ద్వారా మళ్ళీ అదే ప్రయత్నము, అదే సంస్కార చక్రం తిరుగుతూ ఉంది మనకు. కాబట్టి ఈ కర్మల ద్వారా విపాకి అనుభూయం అనే ఈ ఫలితాన్ని అనుభవిస్తూ సుఖము దుఃఖంలో మళ్ళీ పునః కర్మాశయ ప్రశ్న ఏర్పడుతుంది. కాబట్టి కర్మ సంసార చక్రము ఏర్పడుతుంది అని మనం ఈ తాప దుఃఖం సంస్కార దుఃఖం చెప్పుకున్నాం. సంస్కార దుఃఖం అంటే ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నామని, మన సుఖానుభూతి దుఃఖానుభూతి పొందినప్పుడు ఏది పొందినా కూడా ఆ సంస్కారం ఏర్పడుతుంది, ఆ వాసన ఏర్పడుతుంది. ఆ వాసన ద్వారా మళ్ళీ అదే ప్రయత్నం చేస్తాము, అదే ప్రయత్నం చేయడం వలన మళ్ళీ సంస్కారము ఏర్పడుతుంది, ఆ వాసన ఏర్పడుతుంది. అలాగా ప్రయత్నము సంస్కారం ప్రయత్నము చక్రం అనేది, సంస్కార చక్రం అనేది ఇది నిరంతరంగా నడుస్తూ ఉంటుంది. మనము దాన్ని అతిక్రమించి ముందుకు వెళ్ళడం లేదన్నమాట. ఆ సుఖము దుఃఖాన్ని పట్లనే మాటి కర్మలు చేస్తున్నాము, దానికి అనుగుణంగా కర్మాశయం ఏర్పడుతుంది. అందుకే కర్మాశయ వృత్తి ద్వారా కర్మాశయం, అలాగా సంసార చక్రం నడుస్తుంది. అందుకే కర్మాశయ ప్రచయ భవతి అని ఇక్కడ మనం చెప్పుకున్నాము. అస్తు. ఇంకా తర్వాత ఇదే విషయంలో కొంచెం ఇంకా చెప్పాడు. ఇప్పుడు మనం పరిణామ దుఃఖం అంటే ఏమిటి, తాప దుఃఖం అంటే ఏమిటి, సంస్కార దుఃఖం అంటే చూసాము. ఇంకా ఇందులో ఎవరికైనా సందేహం అంటే మనం తర్వాత చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ